గుమ్మాడి పువ్వుల నారాణి రస గుమ్మాడి పువ్వుల నారాణి ఊరిస్తాందే సోకు ఉడుకుడుకు ఉగ్గాని ఊరిస్తాందే సోకు ఉడుకుడుకు ఉగ్గాని జమల్ మడుగు జానా తుమ్మిద కురుడదానా కత్తెర కండ్లకు నా గత్తరే పూసిపోనా నేను నంజుకోని తింటా కుక్క వేసుకుంటా నేను నంజుకోని తింటా నిమరేస్తానే ఉంటా నేను నంజుకోని తింటా కుక్క వేసుకుంటా నేను నంజుకోని తింటా నిమరేస్తానే ఉంటా రస గుమ్మాడి పువ్వుల నారాణి రస గుమ్మాడి పువ్వుల నారాణి జుమ్ జర జర జుమ్ జర జర జుమ్ జర జర తందానా చక్కబట్టి చిందేస్తే పెనుకొండ పడేనా జుమ్ జర జర జుమ్ జర జర జుమ్ జర జర తందానా గచ్చే గట్టి గోవేస్తే ఉరవకొండ ఊగేనా సాము గరిడీలవాడు పసుపు సాయ వన్నెగాడు మీసం ములిసొచ్చినట్టి పచ్చ ఇంకేంటి మాటలో పడే చూసుకోలేదమ్మే మీ ఇల్లు కూడా వచ్చేసినదే ఓ కామ్సామిద కంసామిదానా అంటే కొరియన్లో థ్యాంక్స్ అని అర్థం హా, కామ్సామిద కంసామిద బాయ్ కంసామిద
오세요. 축하드립니다. మీరు కూడా చెప్తారా ఒకసారి? 안녕하세요. 안녕. 감사합니다, 여러분. సో కొరియన్ కనకరాజు థియేటర్స్లో అసలు ఎంత అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇస్తోందంటే ఒక పక్క కంప్లీట్గా నవ్విస్తోంది, ఇంకో పక్క కంప్లీట్గా బ్యూటిఫుల్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో మెస్మరైజ్ చేస్తోంది. అండ్ అఫ్ కోర్స్ ద క్లైమాక్స్లో ఉన్నటువంటి విఎఫ్ఎక్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఐ థింక్ ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాగా కొరియన్ కనకరాజు సినిమా మనందరినీ ఎంటర్టైన్ చేస్తోంది. సో కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్, నవ్వులే నవ్వులు అని యునానిమస్గా ఆడియన్స్ చెప్తున్న మాట, ప్రతి ఒక్కళ్ళు థియేటర్ నుంచి వస్తూ అంటున్న మాట, ఫుల్గా నవ్వుకున్నాము అని చెప్పేసి. సో అంతకంటే ఏం కావాలి చెప్పండి? హ్యాపీగా థియేటర్కి వెళ్ళి మంచిగా నవ్వుకుని మంచిగా ఎంటర్టైన్ అయ్యి రావడమే కదా. సో అదే కొరియన్ కనకరాజు ఇస్తోంది. అండ్ అందుకనే ఈరోజు ప్రేక్షకులు కూడా అంత లవ్ ఇస్తూ ఉన్నారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ కొరియన్ కనకరాజు. మరికొద్ది సేపట్లో మన మెగా స్టార్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మెగా ఫ్యాన్స్ అందరికీ యాక్చువల్గా ఓజీ సినిమా దగ్గర నుంచి మొదలైన పండగ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. సో అటు ఓజీ, మనశంకర వరప్రసాద్, పెద్ది అండ్ ఇప్పుడు కొరియన్ కనకరాజు. సో బ్యాక్ టు బ్యాక్ మెగా బ్లాక్ బస్టర్స్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ ఈరోజు మెగా స్టార్తోనే కలిసి మెగా సెలబ్రేషన్స్, మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఆఫ్ కొరియన్ కనకరాజు సెలబ్రేట్ చేసుకోబోతూ ఉన్నాము. ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్? ఒకసారి గట్టిగా సౌండ్ చేస్తే స్టార్ట్ చేసుకుందాం. సూపర్బ్. సో ఎస్, వన్స్ అగైన్ ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. అండ్ మా టీం మెంబర్స్ అక్కడ కనిపిస్తున్నారు ఫుల్ ఖుషీగా. కాసర్ల శ్యామ్ గారి దగ్గర నుంచి మా రచ్చ రవి ఫుల్ స్మైల్. ఫస్ట్ మీదే ఫుల్ ప్రిపేర్డా? ఓకే. సో ఎస్, డెఫినెట్గా యూవీ క్రియేషన్స్ అండ్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా మనందరి ముందుకి తీసుకొచ్చినటువంటి చిత్రం రాజీవ్ రెడ్డి గారు అండ్ ఎస్ సాయిబాబు జాగర్లమూడి గారు, వీరిద్దరి నిర్మాణ సారథ్యంలో మన ముందుకి మేర్లపాక గాంధీ గారి దర్శకత్వంలో వరుణ్ తేజ్ గారు అండ్ రితిక, సత్య గారు, వీళ్ళందరినీ వండర్ఫుల్ రోల్స్లో లీడ్స్గా మనందరం చూసాము. చాలా చాలా ఎంజాయ్ చేశాము. అండ్ అఫ్ కోర్స్ తెర వెనుక నుండి మనందరికీ బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్. ఎస్, తమన్ గారి ఫ్యాన్స్ కమాన్. సో ఇలా సినిమాకి ఏ ఎలిమెంట్ అయితే మనందరం ఎంజాయ్ చేస్తామో అలా అన్ని ఎలిమెంట్స్, అంతమంది వండర్ఫుల్ యాక్టర్స్ అండ్ అన్నిటికీ మించి కొరియా అనే ఒక సరికొత్త బ్యాక్ డ్రాప్, ఇలా ప్రతి ఎలిమెంట్తోనూ మనందరినీ కట్టిపడేశారు, ఎంజాయ్ చేసేలా చేశారు, ఎంటర్టైన్ చేశారు. సో ఈరోజు మరికొద్ది సేపట్లో వరుణ్ తేజ్ గారు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మెగాస్టార్ కోసం మనందరం వెయిట్ చేద్దాము. సో ఎస్, మనం మాట్లాడుకోవడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి, చూడడానికి చాలా కంటెంట్ ఉంది, చాలా మాటలు ఉన్నాయి. కాబట్టి ముందుగా మాటల్లోకే వెళ్ళిపోదాము. మన టీం చాలా ఎంతూజియాస్టిక్గా ఈరోజు ఈ సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్కి వచ్చేసారు. కాబట్టి మా రచ్చ రవినే ముందుగా రచ్చ చేయడానికి వేదికపైకి ఇన్వైట్ చేస్తూ రావాలి, మొదలు పెట్టాలి రచ్చ. సో ఈరోజు మా మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్లో రచ్చ రవి గారికి అండ్ టెంపర్ వంశీ గారు ఎట్ అగైన్ వెరీ పవర్ఫుల్ రోల్లో మా ముందుకు వచ్చారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు వచ్చారు కదా. అండ్ మాణిక్ రెడ్డి గారు ఇక్కడ కనిపించారు ఇందాక నాకు. ఆకు తినడానికి వెళ్ళారా ఏంటి? కాదు కదా. ఎస్, రండి. ఇక్కడికి వచ్చిన మా ముగ్గురు వండర్ఫుల్ ఆర్టిస్ట్స్, ప్లీజ్ వెల్కమ్. ముందు వంశీ గారికి ఇచ్చేద్దాం. రచ్చ మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి ఏం మిగలవు, అందుకే ముందే ఇస్తున్నా. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, పెద్దలకి అందరికీ నమస్కారం. ఒక రకంగా ముందు ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. పెద్ద ఆయన వస్తే ఆయన ముందు ఏం మాట్లాడారో నాకు. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మెయిన్లీ వరుణ్ అన్న కోసం. వరుణ్ అన్న చాలా మూవీస్, ఎక్స్పెరిమెంటల్ మూవీస్ కానీ చాలా మంచి ఫిలిమ్స్ మనకు అందించడానికి ట్రై చేస్తుంటారు ఎప్పుడు. అలాంటి వ్యక్తికి హిట్ పట్టడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మేర్లపాక గాంధీ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజీవ్ రెడ్డి గారికి, వంశీ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్.
ఏమలే కనుక సచ్చే పొద్దు వచ్చిందని మలయాళం మాట్లాడుతాండావా? థ్యాంక్ యూ. అది మలయాళం కాదన్నా, కొరియన్. ఎస్, వరుణ్ తేజ్ గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. నాగబాబు సార్, హార్టీ వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. క్రిష్ గారు ఈజ్ హియర్. హార్టీ వెల్కమ్ టు క్రిష్ జాగర్లమూడి గారు. అండ్ మా రితిక, మా బ్యూటిఫుల్ రితిక, ఒసయో. సో ఎస్, కొరియన్ కనకరాజు డైరెక్టర్ మా మేర్లపాక గాంధీ గారు కూడా ఇక్కడికే విచ్చేశారు. సో హార్టియెస్ట్ వెల్కమ్ టు అవర్ డైరెక్టర్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ అండ్ హార్టీ వెల్కమ్ ఎవ్రీబడి. అండ్ తమన్ గారు ఈజ్ హియర్. తమన్ గారి కోసం ఒక ఓ వేసుకుందామా? హార్టీ వెల్కమ్ టు యూ తమన్ గారు. అండ్ వంశీ గారు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? వరుణన్న, మీకు ఇంత పెద్ద మంచి హిట్ పట్ట నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎన్నో మూవీస్ చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తారు, చాలా మంచి ఫిలిమ్స్ అందించాలని కోరుకుంటారు. బట్ ఈ ఫిలిం ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవడం, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మేర్లపాక్ గాంధీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్. నాగబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. కంసామిదా. నౌ మాణిక్ రెడ్డి గారు. సభా సరస్వతికి నమస్కారం. సరే, ఒక 7-8 ఇయర్స్ నుంచి మనం ఒకసారి యూత్ని గమనిస్తే కొరియన్ మూవీస్ ఎంత క్రేజ్ ఉంది జనాల్లో అనేది అందరికి తెలిసి ఉంటుంది అనుకుంటా. యూత్ అంతా మ్యాక్సిమం అందరు పీపుల్కి కొరియన్ మూవీస్లో అనేది చాలా ఒక క్రేజ్ ఉంది. అయితే ఆ క్రేజ్ని ఇప్పుడున్న ట్రెండ్కు అనుకూలంగా దాని ఉన్న జనరేషన్కి దానికి కొద్దిగా దాన్ని మలిచేసి ఇప్పుడు ఈ సినిమా చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు సార్. ఎందుకంటే ట్రెండ్కి అనుగుణంగా వెళ్తున్నటువంటి మన మేర్లపాక్ గాంధీ గారికి నిజంగా సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సెలెక్టింగ్ ఫర్ దిస్ సబ్జెక్ట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమాలో అందరినీ కూడా లాంగ్వేజ్ సంబంధం లేకుండా, అంటే ఇప్పుడు నేను తెలంగాణ మాట్లాడుతున్నా అనేది ఒకటి నా మీద ఒకటి అది ముద్ర ఉండేది. అండ్ మురళీధర్ గౌడ్ గారికి మాట్లాడతారు. అండ్ ఇప్పుడు అందరు హీరో గారు కానీ మన ఎవ్రీబడి లాంగ్వేజ్ సంబంధం ఉండదు. రాయలసీమ స్లాంగ్ని మీరు చేయగలుగుతారు, మీతో నేను చేయించుకుంటాను అన్న ఒక్క క్రేజ్ తోటి సినిమాను తీసుకొచ్చి అందరి ఆర్టిస్టులతోటి సక్సెస్ఫుల్గా చేయించి సినిమాని ఇటుకొట్టేందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ యూ. వరుణ్ తేజ్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు ఫర్ యువర్ యాక్షన్ సార్. వాట్ ఏ యాక్షన్ ఫ్రమ్ దిస్ మూవీ. ఇంకా మీకు ఎవరు ఆపలేరు సార్ ఫ్రమ్ ఇయర్. అండ్ తమన్ గారు, వాట్ ఏ సార్ అన్ని సక్సెస్కి వెనకాల మీరే ఉంటున్నారు సార్ బ్యాక్గ్రౌండ్. అండ్ ఎవ్రీబడి, ద సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ కొరియన్ కనకరాజు. థ్యాంక్ యూ సో మచ్. ఒక పెద్దయినా రాలేదు, ఆయనతో ఆయనకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్స్ఫుల్ టు చిరంజీవి గారు. యువర్ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ ఆయన అందరినీ పలకరిస్తారు డెఫినెట్గా. అండ్ ఎస్, రచ్చ రవి గారు ప్లీజ్. థ్యాంక్ యూ తమ్ముళ్ళు. అన్నయ్య దగ్గరలోనే ఉన్నాడు, అలా లోపలికి వస్తాడు. మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యకు వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉన్నారా? మన వరప్రసాద్. వయస్సు అనేది నెంబరే. ఒక ఆర్టిస్ట్కు ఇంతియాయిజం ఉంటే, ఒక అది ఉంటే అప్డేట్ అవ్వాలి. ట్రెండ్ ఏదైనా అది రికార్డు కొడితే చిరంజీవి గారు, అవునా కదా? ఒక్కసారి వెనక్కి లుక్ వచ్చేసాడు మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య. ఎంత దూరం ఉన్నాడో వచ్చేదాకా వెయిట్ చేద్దాం. అందరూ ఒక్కసారి ఓవేసుకోలే, రెడీగా ఉండండి మన మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యకు. ఎస్, ఎవరి కోసం అయితే మనం ఈ సెలబ్రేషన్స్ ని పంచుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నామో, ఈరోజు మన స్పెషల్ మూమెంట్ ని మరింత స్పెషల్ చేయడానికి ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి మా మెగా స్టార్ కి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పడానికి రెడీ అయిపోదాము. కొరియన్ కనకరాజు బోలెడని నవ్వుల్ని పోయిస్తూ ప్రేక్షకులందరి నుంచి ఇంత రెస్పాన్స్ అందుకున్న సందర్భంగా ద మెగా స్టార్ హిమ్సెల్ఫ్ ఈజ్ హియర్ టు కంగ్రాచులేట్ ద టీమ్ ఆఫ్ కొరియన్ కనకరాజు. జై చిరంజీవి, జై చిరంజీవి, జై చిరంజీవి, జై చిరంజీవి, జై చిరంజీవి. గట్టిగా వేసుకోండి. జై చిరంజీవి, జై చిరంజీవి, జై చిరంజీవి. ఒకసారి
సౌండ్ తగ్గించండి ప్లీజ్ కొంచెం కొంచెం ఎస్ Yes, here we welcome megastar Chiranjeevi sir. Heartiest welcome to you to the mega వెనకాల ఉన్న blockbuster మెగా celebrations. అభిమానులందరి తరఫున ముందు కూర్చున్న నటీనటులందరి తరఫున మెగాస్టార్ చిరంజీవి అన్నకు వెల్కమ్. జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అందరి కళ్ళు నిండుగా ఉన్నాయి, అందరి పండుగలాగా ఉంది. మన శంకర్ వరప్రసాద్ గారు కొరియన్ కనకరాజు గారిని దీవించడానికి మీ అందరి సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. అన్నయ్య, వాళ్ళందరి తరఫున కొరియన్ కనకరాజు టీం అందరి తరఫున వెల్కమ్. అంజనమ్మ కుటుంబంతో నాకున్న అనుబంధం, పెద్ద అన్నని చూసి ఇక్కడికి వచ్చా. నన్ను కమెడియన్గా చేసింది నాగబాబు అన్న అయితే, గద్దలకొండ గణేష్ నుంచి నటుడిగా చేసింది వరుణ్ బాబు అన్న. అలాంటి మీ కుటుంబంతో ప్రయాణం అవుతున్నందుకు మేర్లపాక గాంధన్నకు, అలాగే ఫస్ట్ ఫ్రేమ్ చిత్రాలతో, అలాగే యూవి క్రియేషన్లో చేస్తున్నందుకు పెద్ద హిట్ ఇయ్యాల మార్నింగ్ షో వర్కింగ్ డే కూడా కొరియన్ కంకరాజ్ లాస్ట్ ఫైట్కి లాస్ట్ ఒక ఏఐ ఉన్న మన ఒక గ్రాఫిక్స్తో ఉన్నటువంటి ఎపిసోడ్కి కన్నుల పండుగగా చూస్తున్నారు, అందరూ అరుపులు అరుస్తూ ఉన్నారు. అలాంటి సినిమాలో మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. జై చిరంజీవ. కాదు, మాకు తమన్ గారి మ్యూజిక్ వల్ల స్పీకర్లు బద్దలైతే పర్లేదు కానీ మీ స్పీచ్ వల్లే అయ్యేలాగున్నాయి ఇప్పుడు. మాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ రచన గారు, మాణిక్రెడ్డి గారు, వంశీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్. ఎస్, మెగాస్టార్ చిరంజీవి సార్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ ఎస్, మరిక ఆలస్యం చేయకుండా కాసర్ల శ్యామ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ యష్ మాస్టర్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో మ్యూజికల్గా ఈ సినిమా ఎన్ని మంచి పాటలతో మనందరినీ అలరించిందో మనందరికీ తెలుసు. సో రాసా గుమ్మాడి కంసాం మీద పాటలతో, ఆయన లిరిక్స్తో మనందరినీ అలరించిన కాసర్ల శ్యామ్ గారు ఈజ్ హియర్. అండ్ యష్ మాస్టర్ ఫర్ కంసాం మీద కొరియోగ్రాఫర్గా ఇప్పుడు వేదికపైకి విచ్చేస్తున్నారు. అండ్ ఈలోపు కాసర్ల శ్యామ్ గారి మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం. అన్నయ్య చిరంజీవి గారికి కొరియన్ కనకరాజు చిత్ర బృందం తరఫున స్వాగతం సుస్వాగతం. అన్నయ్య నాగబాబు గారికి, కృషి గారికి, మిగతా పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అమెరికాలో ఉండడం వల్ల ఈ చిత్రానికి సంబంధించిన ఏ ఈవెంట్కి పాల్గొనలేకపోయాను. ఇది నా ఫస్ట్ ఈవెంటు. అన్నయ్య మీ ముందు ఈ ఈవెంట్కి అటెండ్ కావడం నిజంగా నాకు చాలా కలిసి వచ్చింది అనుకుంటాను. నేను ఈ చిత్రంలో 2 పాటలు నాతో రాయించారు. రెండిటికి డిఫరెంట్ సాంగ్స్ ఇచ్చారు నాకు. ఒకటి అల్టిమేట్ మాస్ సాంగ్, ఒకటి అల్టిమేట్ పోయిటిక్ స్ట్రెంగ్త్ ఉన్న పాట, రాసా గుమ్మడి అనే పాట, కంసా మీద అనే పాట. ఈ 2 నాకు రాయించి ఈ చిత్ర సక్సెస్లో నాకు భాగస్వామ్యం కల్పించిన మా గురూజీ మేర్లపాక గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే ఇంత మంచి పాటలు అందించి బ్యాక్గ్రౌండ్తో సినిమాని ఇంకొక ఎత్తుకు తీసుకుపోయిన మా తమ్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పాటలు పాడిన సింగర్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే రాజీవ్ రెడ్డి గారికి, క్రిష్ గారికి, అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. కంసాం మీద మీరు కంసా మీద అంటే గుర్తొచ్చింది. అందులో మంచి పోయిటిక్ లైన్స్ నాతో రాయించారు. ముద్దు ముద్దుగుందే అర్థం కాని నీ భాషే, కోయిలమ్మ కూడా కొరియన్లోనే కూసే, నువ్వే వస్తావంటూ సూర్యున్నేనే జోకొడుతున్నానే, నిజమో కాదో అంటూ గిచ్చి చూస్తున్నానే, గిచ్చి కంసా మీద ఎట్టా పుట్టావే భూమి మీద. ఇంత కవితాత్మకంగా రాయిస్తూనే సొట్టా సింపల దానా, శనకాయ నడుము దానా, నీ ఒంటికి వంకర శానా, రాగి సంకటి కెలికితేనా, నిన్ను నంజుకొని తింటా కొక్క వేసుకుంటా, నిన్ను నంజుకొని తింటా నెమరేస్తానే ఉంటా అని ఒక అద్భుతమైన మాస్ పాట కూడా రాయించారు. వరుణ్ గారికి, అట్లాగే హీరోయిన్ గారికి, మీ ఈ సక్సెస్ ఇక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. యష్ మాస్టర్ విల్ స్పీక్ నౌ. మాస్టర్ మీరు మాట్లాడే ముందు ఒక్కసారి అందరినీ కూడా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మెగాస్టార్ స్టేజ్ పైకి వస్తారు,
చాలాసేపు మనందరితో మాట్లాడతారు, కనిపిస్తారు. సో ప్లీజ్ అందరూ మీ చైర్స్లో కూర్చోండి, ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి ఈవెంట్ని. ఓవర్ టు యష్ మాస్టర్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాంధీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను నమ్మి సాంగ్స్ ఇచ్చినందుకు. అండ్ మనం చేసిన సాంగ్స్ అన్ని హిట్ అయింది, ఇది దానికన్నా పెద్ద హిట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనోజ్ అన్న, క్రేజీ వర్క్ అన్న, అసలు చాలా చాలా కష్టపడి చేసాం సాంగ్స్ అన్ని, అండ్ సౌత్ కొరియాలో కూడా. అండ్ గ్రేట్ వర్క్. అండ్ సార్ చిరంజీవి సార్, అంటే మేము డ్యాన్స్ చేసిందే, మేము స్టార్ట్ చేసింది మీ ఇన్స్పిరేషన్ సార్, మీరు చూసే. అండ్ ఈరోజు ఇలా నించోవడం స్టేజ్ పైన నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్. అండ్ లవ్ యూ సో మచ్ సార్, లవ్ యూ సో మచ్. అండ్ హోల్ టీమ్కి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. తమన్నా మనం చాలా సాంగ్స్ చేసామన్నా. అండ్ ఈ కొరియన్ కనకరాజులో కంసా మీద సాంగ్ అది అలా ఎప్పుడు నిలిచిపోతుంది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అన్న. కొరియన్ కనకరాజు సక్సెస్. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అండ్ నౌ ఐ ఇన్వైట్ అవర్ డిఓపి మనోజ్ రెడ్డి గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఎడిటర్ సత్య గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ పన్నీర్ సెల్వం గారు, ప్రొడక్షన్ డిజైనర్ పన్నీర్ సెల్వం గారిని కూడా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ద మోస్ట్ 3 important టెక్నీషియన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. Hi everyone. So fortunate to be here, and that too in front of Chiru sir. This is like a big memorable moment for me. I think I am very fortunate to be here. ఈ సినిమా చేయడానికి చాలా కష్టపడ్డామండి. అండ్ అది మీరు ఇంత అప్రిషియేట్ చేసి ఇంత పెద్ద హిట్ చేసినందుకు నిజంగా చాలా థ్యాంక్స్. వాట్ వీ డూ, ఆల్ ఆఫ్ దిస్ హార్డ్ వర్క్ ఈజ్ ఫర్ యూ ఆడియన్స్. And today you really showed us your love and support, and it just made us motivate to do more of this. Inka ekko kashtapadi inka manchi cinemalu chestamandi. Thank you so much. And thanks Varun Anna for always being with me and saying my instinct. Gandhi Anna for this amazing of a film. Chris sir, Rajiv sir, UV Vamshi Anna, andarki చాలా thanks. Aishwarya akka, wonderful work and always love to collaborate. And Swastika, yes master, andarki చాలా thanks. Just so overwhelmed. And Tamanna, love you so much as usual. And love you guys, love you everyone. Thank you all. Thank you so much Manoj Reddy garu. Thank you. Sir, finally thank you so much sir. It's a blessing for me to be here and have this moment with you. Thank you sir. సార్ ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లోనే మీకు అంతా అర్థమైపోతుంది సార్, ప్రేమ అంతా. వాళ్ళ మాటలు కూడా రావట్లేదు పాపం. సో సత్య గారు విల్ స్పీక్ నౌ, ఎడిటర్. హాయ్ ఎవ్రీవన్, నా పేరు సత్య, ఈ సినిమాకి ఎడిటర్ని. చిరంజీవి సార్ చూసి మాట్లాడడం కష్టమే. గాంధన్న థ్యాంక్ యూ, వరుణ్ అన్న థ్యాంక్ యూ, వంశన్న విక్కన్న థ్యాంక్ యూ అన్న. చిరంజీవి గారి ముందు నేను మాట్లాడడం మా ఫాదర్ చూసుంటే చాలా బాగుండేది, ఆయన బతికిలేడు. ఇదే హ్యాపీ సార్, ఈరోజు హ్యాపీ మీ ముందు నేను మాట్లాడడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. పన్నీర్ సెల్వం గారు, మా ప్రొడక్షన్ డిజైనర్, విల్ స్పీక్ నౌ. నాకైతే ఏం మాట్లాడని అర్థం కావట్లేదు. అందరికీ థ్యాంక్స్. ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్కి, మా హీరోకి, చిరంజీవి సార్ ముందు మాట్లాడినవన్నీ నాకు థ్యాంక్స్. గురు గారు, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ సార్ కూడా ఈ స్టేజ్లో థ్యాంక్స్. ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా స్టేజ్ ఏమంటుందంటే, మురళీధర్ గౌడ్ గారు ఆవాహయామి అని అంటుంది. ప్లీజ్ వెల్కమ్ మురళీధర్ గౌడ్ గారు. సినిమాలో చాలా వెరైటీ అవతార్, డిఫరెంట్ అవతార్లో మనందరికీ కనిపించిన మురళీధర్ గౌడ్ గారు. అండ్ పొట్టిమామ కూడా ఇక్కడే ఉన్నారని తెలిసింది. పొట్టిమామ ప్లీజ్ వెల్కమ్. ఎస్, సో ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద వేదిక మీద సాక్షాత్తు చిరంజీవి గారి ఎదురుగా నిలబడి మాట్లాడటం అనేది నాకు ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఈ కనకరాజు సినిమాలో నాకు ఒక మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సహించినందుకు గాంధీ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా విజయవంతమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మొత్తం యూనిట్ సభ్యులందరికీ, మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఈ సినిమా ద్వారా మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్,
కొరియన్ కనకరాజు సినిమాకి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ వీడియో వచ్చిన రోజు నుంచి ఈ సినిమా మీద యాంటిసిపేషన్ కానీ ప్రతి ఒక్క ఎలిమెంట్ కానీ మనందరినీ అలాగా హుక్ చేసి ఉంచిందనమాట. సో అదే విధంగా రిలీజ్ తర్వాత కూడా ఆడియన్స్ని ఈక్వల్గా ఎంటర్టైన్ చేసి మనందరికీ ఈరోజు ఒక మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్లో కలిపింది. మరి ఆలస్యం చేయకుండా ఒక్కసారి ఈ వండర్ఫుల్ సెలబ్రేషన్స్లో మనం ఆ జర్నీ మొత్తాన్ని ఒకసారి చూసేద్దాం. సో కెన్ వీ హ్యావ్ ద జర్నీ అండ్ ద వండర్ఫుల్ రెస్పాన్స్ వీడియో ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. హాయ్ అనషియో, ఎవరో ట్రెండింగ్ రైటర్ని తీసుకొస్తారంటే ఫారిన్ అమ్మని తెచ్చారండి బ్రో. ఏం భాష ఇది? కొరియా బ్రో, కొరియా. మన బ్యాక్ డ్రాప్ అదే కదా. జాన్ గేమ్ అపచ్చి అపచ్చి. ఐ నో వెరీ వెల్ కొరియా. వాట్ ఎ బ్రిలియంట్ స్క్రిప్ట్ యా. కంగ్రాచులేషన్స్ బ్రో. అది ఇట్స్ ఇండో కొరియన్ మూవీ. సూపర్. మన జానర్ కామెడీ. ఏంటి బ్రో కామెడీ అని హర్రర్ చూపిస్తున్నావు? అదే మన జానర్ హారర్ కామెడీ. నా డరవాచి అనేది ఉంది, దాని మీనింగ్ ఏంటా అని? సత్య, అది వేసుకునే వాచియో లాల్చియో గోచికా సత్య. నాకు ఒక వేరే స్టేజ్ సెటప్ ఉన్నాయి, అది చూడాలంటే ఒక 2 days వెయిట్ చేయాలి. 2 days వెయిట్ చేయాలా? వెయిట్ చేయాలి మరి. ఓకే. జస్ట్ శాంపుల్, ఇంకా డైలాగులు, యాక్షన్, అనంతపూర్ ఇదంతా కూడా చాలా బాగుంది. ఎదిరి నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నా, ఈ పూటని శరీరంలో ఏదో పాటు తెగిపడుతూ చూసుకో. ఇద్దరు కాంబినేషన్ మా కామెడీ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఐ హోప్ థియేటర్లో మీరు కూడా అంత ఫన్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు అని అనుకుంటున్నాను. ట్రైలర్ మీకు నచ్చింది అనుకుంటున్నాము. నిన్నే మేము సినిమా కంప్లీట్ చేసాం. ఐ థింక్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ ఫిల్మ్. August 7th థియేటర్స్లో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది మా కొరియన్ కనకరాజు నుంచి. దిస్ ఇస్ కిమ్చి, కడప కిమ్చి. దిస్ ఇస్ కాల్డ్ యాక్సెస్. We are here to try authentic Korean food. వంగలేదేమో. కొరియన్ కనకరాజు అలా చెప్తే ఎవరు పాడరు. కొరియన్ కనకరాజు August 7th వస్తున్నారు. వస్తున్నాయి కన్ఫర్మ్. మెరకబాయి పచ్చి కొరుకుతే ఎంత కారం ఉంటుందో సినిమాలో అంతే కారం ఉంటుంది. సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చి పడేసి ఎంత బాగుందంటే అసలు ఎంటర్టైన్మెంట్ పీక్ ఉంది. అసలు చాలా 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 బాగుంది. సూపర్ ఫిల్మ్ అన్నమాట. కొరియన్ కనకరాజు సినిమా ఇది ఒక మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. బాగుందండి, సూపర్ ఉంది అసలు మూవీ. అసలు సినిమా మాత్రం మామూలుగా లేదు. సినిమా మాత్రం సూపర్ హిట్ అమ్మా. ఎక్సలెంట్ గా ఉంది సినిమా. సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్. మూవీ బాగుందని అర్థం. బ్లాక్ బస్టర్, చాలా కొత్త కాన్సెప్ట్, అసలు మైండ్ బ్లోయింగ్. సినిమా చాలా బాగుంది, వెరైటీగా తీశారు, క్రేజీగా తీశారు. కొరియన్ కనకరాజు సినిమా గురించి చెప్పాలంటే చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీస్ నవ్వుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు సినిమా మంచిగా. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఈ రేంజ్ లో చాలా రోజులు మేము నవ్వుకోనని. సినిమా స్ట్రెస్ బస్టర్. కామెడీ కదా, జనాలు పగలబడి అవుతున్నారు. సత్యాన్ని వచ్చిందంటే హీస్ నెక్స్ట్ బ్రహ్మానందం. ఐ థింక్ సత్య గారి సినిమాకి హైలైట్ అనమాట. సత్యాన్ని హైలైట్. సత్యాన కామెడీ సూపర్ ఉంది. కామెడీ ఫన్ మూవీ చాలా బాగుంది. మంచిగా మనసారా నవ్వుకుంటాము. పిల్లలు కానీ చిన్న పెద్ద ప్రతి ఒక్కరు వచ్చి కడుపుబ్బా నవ్వుకొని ఈ బుగ్గలు పగిలిపోయి అంతగా నవ్వుకొని ఆరాంగా బయటపోతారు. సినిమా అంత బాగుంది సినిమా. ఐ జెన్యూన్లీ ఎంజాయ్, మంచిగా నవ్వుకున్నా. పగలబడి August 7th మా ఆశ నెరవేరుతుంది, మీ అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాను. కొనిదన ఫ్యామిలీ నుండి కంబ్యాక్ వచ్చిందంటే ఈ రేంజ్ లో ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఏదైతే కోరుకుంటున్నా అది పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు ఈ సినిమాతో. ఈసారి వరుణ్ తేజ్ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. సినిమాలో యాక్టింగ్ బాగుందన్న వరుణ్ తేజ్. సినిమాలో వరుణ్ తేజ్ యాక్టింగ్ బాగుంది. వరుణ్ తేజ్ యాక్టింగ్ బాగుంది. వరుణ్ తేజ్ గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. వరుణ్ అన్న దాంట్లో ఒక వర్సటైల్ యాక్టర్ ఉందని చెప్పేసి ఈ సినిమా ప్రూవ్ చేసింది. వరుణ్ తేజ్ యాక్టింగ్ అయితే పీక్స్ లో ఉంది. మన వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్ ఉందన్నమాట. వరుణ్ తేజ్ గారి పర్ఫార్మెన్స్ బాగా చేశారు. సినిమాలో ప్రతి దానికి జనాలు చాలా 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 మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ టు తెలుగు ఆడియన్స్ అందరికీ.
నేగా దోరావాత్త అంటూ అసలు క్రియేట్ చేసిన సెన్సేషన్ మామూలుగా లేదు. ఐ థింక్ ఈ ఒక ఇంక్రెడిబుల్ జర్నీ అయితే చూసాం. డెఫినెట్గా కొరియన్ కనకరాజు మన తెలుగు ఫిల్మ్ ఆడియన్స్ అందరికీ కూడా డెఫినెట్గా ఒక మెమరబుల్ ఫిల్మ్గా మారిపోయింది. వరుణ్ గారు, హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ. ద చేంజ్ ఓవర్ అసలు మీరు ప్రతి సీన్లో సెకండ్ హాఫ్లో అయితే ఇంక్రెడిబుల్ ద యాక్షన్ సీక్వెన్సెస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాజ్ సో స్పాట్ ఆన్. కుడోస్ టు యువర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అండ్ ఎస్, డెఫినెట్గా ఇంకా సినిమా చూడాల్సిన వాళ్ళు థియేటర్కి తప్పకుండా వెళ్ళి చూడండి. అమేజింగ్ విజువల్స్ని ఎంజాయ్ చేస్తారు కూడా. అండ్ నౌ ఐ థింక్ ఐ షుడ్ ఇన్వైట్ షేక్ దావుద్ గారు, రైటర్ గారు. సార్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్. షేక్ దావుద్ గారికి వెల్కమ్ చెప్పేద్దాము ఆన్ స్టేజ్. సో ఇంత వాస్ట్ సబ్జెక్ట్ని, ఇంత వండర్ఫుల్ కామెడీ, ఎట్ ద సేమ్ టైం యాక్షన్, ఇంటెన్సిటీ అన్నిటినీ కలిపి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకురావడంలో మా టెక్నీషియన్స్తో పాటు మా రైటర్ షేక్ దావుద్ గారు కూడా కాంట్రిబ్యూట్ చేశారు. సో వారికి వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ యాక్చువల్లీ మార్నింగ్ నుంచి ఏదో ప్లాన్ చేశాను టు స్పీక్, బట్ I'm awestruck in front of Chiranjeevi garu. Actually, thanks a lot, sir. Love you, sir. And Nagababu garu, thanks a lot, sir. Thank you, sir. And actually, we never had an emotional moment. Ante me and Gandhi, whenever we are writing, we always used to make fun of everything, and we never took anything seriously, but today it's a very emotional moment, actually speaking. Thanks a lot, Gandhi. నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు ఇప్పటివరకు. We never had that thing. And thanks a lot to the whole team. Thanks to Varun garu. And thanks to everyone. And Tamananna, thanks a lot. Thanks to the producers. And thanks to Krish garu and Raju garu. And thanks a lot. Thanks to the audience for making this a huge hit. Thanks a lot. Thank you. Love you, sir. I don't know. Game actually. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పొట్టి మామ ఇక్కడే ఉన్నారు, రండి. ఇందాక నుంచి ఆయన వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్తే. మీడియా మిత్రులకు, నా తోటి కళాకారులకు, విచ్చేసిన పెద్దలకు, పిల్లలకు, మా సార్ చిరంజీవి సార్కి ఎన్నో సంవత్సరాల నుంచి చూడాలి. మా సార్ సాంగులు చేసి మేర పక్కాంజీ గారు సార్ చూసి ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు సార్. నా జీవితం ఈరోజు అయిపోయింది సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మంచి సినిమాలో మంచి పాత్ర చేశారు. ఈరోజు నేరుగా ఆయన్ని చూడడం కూడా జరిగింది. కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఎస్, మరి ఇక అఫ్కోర్స్ అందరి కళలు నెరవేర్చడం మెగాస్టార్ గారికి బాగా అలవాటైన విషయం. సో ఈరోజు అందుకనే ఆయన నేరుగా విచ్చేసి ఈ టీం అందరినీ ఇంత అద్భుతంగా బోల్డ్ అంత ప్యాషన్తో వర్క్ చేసిన ప్రతి ఒక్కరిని కంగ్రాచులేట్ చేయడానికే ఈరోజు ఆయనకి విచ్చేశారు. సో హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. అండ్ ఎస్, మూవింగ్ ఆన్. ఇజే ఓకే, ఒక బ్యూటిఫుల్ మూమెంట్ అక్కడ. ఎస్, ఎంతోమంది మెగా ఫ్యాన్స్ ఎదురు చూసే ఒక మూమెంట్ అది డెఫినెట్లీ. సో ఎస్, ఎప్పు యోజా ఒసుసేయో ముద్రో మూసగేసేయో. ఓకే, మా బ్యూటిఫుల్ రితికాని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సినిమా మొత్తంలో చాలా బ్యూటిఫుల్గా ఇంత క్యూట్ ట్రాన్స్లేటర్ని మేము ఎక్కడా చూడలేదు. కెంచానా Namaskaram Andi. First of all, thank you Chiranjeevi sir for it's an honor to be in your presence, and I don't think so I'm going to forget this movie in my lifetime. So thank you so much for being here. And I think I'm part of everyone who's nervous to speak in front of you. And
And thank you for everyone who's here, for being here. And thank you to the whole media who's been supporting us throughout the promotions and is here today. And chala amazing people to work chesanu ee film lo. Ma director Gandhi garu, thank you so much for giving me Chaitra, and I always carry her small part of me in my heart. My producers Rajiv garu, Sai Babu garu, it was a pleasure to work with you, and I hope to work with you soon again. And my co-actor Varun, I told you people will love you as Kanak Raju, and they did. As an incredible actor as you are, but in real life you're the sweetest human being. So it was a great opportunity for me to work with you, and I hope to work with you again soon. And Satya Gurunchi, I think he's my on-set bestie at this point. I've said it so many times, and I'm happy, and I'm so glad that he made me laugh, and everyone laughed so much. And Taman Garu, thank you so much for giving soul to Korean Kanak Raju. And all the technicians and the rest of the cast, thank you so much for putting their heart. And I'm so glad to be a part of a journey called Korean Kanak Raju. And I would cherish all the memories, all the things that I've learned on this set. And ఇప్పుడు నా తెలుగు ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. నా ఫస్ట్ మూవీ నుంచి have supported me, loved me, and thank you so much. Just thinking about all of this makes me very emotional and very happy that, you know, for an actor, honestly, it's a very big thing to be accepted and to be loved so much. So thank you so much. The only way I can think about thanking everyone is by doing more movies here and mimmalni entertain cheyadaniki. I'll do good performances. So chala thank you, and thank you so much. Kamsamida, thank you so much. Kamsamida. Yes. ఓకే, కచ్చికాయో నేను కూడా కిందకి వెళ్తున్నాను. కచ్చికాయో అంటే కలిసి వెళ్దామని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంత స్పెషల్ మూమెంట్ని ఇక్కడ నుంచి సెలబ్రేట్ చేస్తే దగ్గర నుండి వెళ్తే ఇంకా బాగుంటుంది కదా. కమ్దోక్ నిమ్ చుక్కాదిరి మీద డైరెక్టర్ గారు కంగ్రాచులేషన్స్ అని చెప్పా. థ్యాంక్ యూ. తమన్ గారు షైల్జీ నස්සయ్యో బాగున్నారా? బాగున్నాను. బాయ్ ఏంటి బాయ్ సార్, అప్పుడే బాయ్ చెప్పొద్దు సార్. ఎస్, డెఫినెట్గా యాక్చువల్గా మనం అక్కడి నుంచే మొదలు పెట్టాలి సార్. ఓజీతో మెగా ప్రభంజనం స్టార్ట్ అయిందని చెప్పాలి ఈ సంవత్సరానికి సంబంధించి. తర్వాత మనశంకర వరప్రసాద్ క్రియేట్ చేసిన మేనియా, ఆ సెలబ్రేషన్స్ మేము ఇప్పటికీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ ఆఫ్ కోర్స్ పెద్ది, అండ్ ఇప్పుడు కొరియన్ కనకరాజు, బ్యాక్ టు బ్యాక్ మెగా ఫ్యాన్స్కి పండగ ఇచ్చేస్తూ ఉన్నారు, ఒకటి మర్చిపోయే లోపే ఇంకొకటి అన్నట్టుగా. సో ఈరోజు మీ స్పెషల్గా మీరు ఇక్కడ రావడం ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది సార్. మీకోసం మేము ఒకటి స్పెషల్గా తీసుకొచ్చాం. చోగియో, ఇది మీరు సినిమాలో చూసే ఉంటారు. వరుణ్ గారు ఓపెన్ చేయగానే ఏం జరిగిందో మనందరం చూసాము. సార్ ఓపెన్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దామని ఒకసారి. అటు వెళ్ళిపోయిందా సార్? సార్ మీ కళ్ళు బ్లూగా అవ్వలేదు సార్. నో బడీ కెన్ ఇన్ఫ్లుయెన్స్, సారే ఒక ఇన్ఫ్లుయెన్స్. అసలు ఆవహించే ఛాన్సే లేదు. మెగా స్టార్ ఎక్కడా సార్? సార్ మా దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి సార్, మాకు మీ రియాక్షన్ చూడాలని అనుకుంటున్నాము. సో ఒక్కసారి కెన్ వీ హ్యావ్ ద పిక్చర్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఓహో, ఐ థింక్ ఇది వరుణ్ గారు చెప్తే బాగుంటుందేమో ఈ మెమరీస్ గురించి. అంటే మొన్న చరణ్ని కలిసినప్పుడు ఆ ఫోటో చూసాము, అప్పుడైతే ఎత్తుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు నన్ను ఎత్తుకోవాలని చెప్పాడు చరణ్. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఓహో, పవర్ స్టార్, ఇక్కడ ఏదో జరుగుతోందండి. ఏం కాకా పడుతున్నారా? దేనికి కాకా పడుతున్నట్టు? చిన్నప్పుడు కళ్యాణ్ అందరితో అలా ఏడిపించేవాడు బాగా ఎక్కువ. సో ఏదో బ్లాక్ మెయిల్ చేసి మాతో అలా చేయించుకుంటున్నాడు. అంతేనా? ఏదైనా పాకెట్ మనీ కోసం ఏమన్నా గిఫ్ట్స్ అన్ని ఇస్తూ ఉంటాడు బాబాయ్ చాలా ఎక్కువ. బట్ మేము ఏదో అవసరంగా నొక్కుతున్నాం లేండి అప్పుడు. అది మ్యాటర్. ఓకే, సూపర్. అసలు నెక్స్ట్
అప్పటి నుంచే మొదలైపోయింది సార్ అక్కడ. అప్పటి నుంచే మొదలైపోయింది. ఎలా ఈ పిక్? అంటే నాకు చిన్నప్పటి నుంచి వన్ అండ్ ఓన్లీ ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. ఆయన చూసే ఇదంతా చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది మీరు చెప్పినట్టు. ఆ స్టైల్, ఆ స్టిల్ ఇచ్చినప్పుడు మీ మనసులో వచ్చే డైలాగ్ ఏంటి? నేనే మెగాస్టార్ అన్న ఫీలింగ్ నాకు అప్పుడు. ఓకే, అది కనిపిస్తోంది యాక్చువల్లీ ఎక్స్ప్రెషన్లో. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. అసలు అక్కడ చూడండి అబ్బా. ఓకే, మళ్ళీ వెళ్ళి ఒకసారి గ్యాంగ్ లీడర్ చూడాలనిపిస్తుంది సార్ వెంటనే. నెక్స్ట్, వావ్ సార్, దిస్ ఇస్ లైక్ ఎ కంప్లీట్ పిక్చర్ సార్. బేబీ వరుణ్ తేజ్ అక్కడ ఉన్నారు, ఇక్కడ బాయ్ వరుణ్ తేజ్ ఉన్నారు, ఆ వెనకాల ఆఫ్ కోర్స్ ఇప్పుడు వరుణ్ తేజ్ ఉన్నారు. సార్ ఇది మీరు ఒకసారి యువర్ మెమరీస్, యువర్ మూమెంట్స్ విత్ వరుణ్ తేజ్ గారు. అక్కడ ఆ పిక్ కంప్లీట్ సర్కిల్ కనిపిస్తుంది మనకి. పెద్దల్ని గౌరవించాలి, చిన్నపిల్లలు వాళ్ళకి పాదాబంధం చేసి ఆశీస్సులు తీసుకుంటే అది భవిష్యత్తుకి బాగుంటుందని మా నాన్నగారు ఎప్పుడు చెబుతూ ఉంటారు. మేము అదే పాటించేవాళ్ళం. మా తర్వాత మా బిడ్డలు కూడా అదే అలవాటైంది. ఆ నేపథ్యంలో ఆ బ్యాక్గ్రౌండ్లో నా బర్త్డే రోజున నాన్నరయ్య దండం బెట్రా అని చేస్తుంటే వాడు చేసేటువంటిది నాకు గుర్తుంది. అది తర్వాత నేను విశ్వంభర షూటింగ్ జరుగుతుండగా మధ్యలో లావణ్య, వరుణ్, వాయువుకి జన్మించారని తెలిసి ఫస్ట్ అవర్లో స్టూడియో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి, కారులో పరిగెత్తుకుంటూ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వాడిని హత్తుకున్నటువంటి మధుర క్షణాలు అవి. సో బ్యూటిఫుల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ ఇంకొక పిక్చర్ ప్లీజ్. ఇది ఒక కంప్లీట్ పిక్చర్. సో ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఒక ఫ్రేమ్ కనిపిస్తుంది. పవర్ స్టార్ కూడా యాడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో వరుణ్ గారు, ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ పిక్చర్. అంటే నా బ్యాడ్ లక్ కళ్ళు మూస్తున్నాను నేను ఫోటోలో. ఎప్పుడు అదే అనుకుంటాను, అనవసరం కళ్ళు మూసానని చెప్పప్పుడు. బట్ కళ్ళు మోయలేదు, నేను చెప్తుంటాను ప్రతి ఒక్కళ్ళు పగటి కళ్ళు కనాలని. వాడు అలాగా ఈరోజు ఏమవ్వాలో అది అప్పటి నుంచి అక్కడ కళ్ళు కంటున్నాడు, పగటి కళలు. ఎస్, ఇంకొక పిక్చర్ క్విక్. సార్ ఇది ట్రైలర్ వచ్చినప్పటి నుంచి అందరి రియాక్షన్ సార్. ఆ బ్లూ ఐస్తో, ఆ హెయిర్ కట్తో వరుణ్ తేజ్ గారు కనిపించిన ప్రతిసారి పున్నమి నాగులో చిరంజీవి గారు గుర్తొస్తున్నారు అనేది యునానిమస్గా అందరి ఒపీనియన్ సార్. అందుకే ఈ పోస్టర్ కట్ చేసాం. మీ రియాక్షన్ ఏంటో మేము ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాం. లెన్స్ కలర్ మారింది కానీ దానికల్లా ఇది టాలెంట్ మారలేదు. ఎస్, అద్భుతం. అబ్సల్యూట్లీ నాకు సార్. మంచి పేరు తెచ్చిన సినిమాల్లో పున్నమనాగ ఒకటి. ఆ స్థాయిది ఈ రోజున మావాడి పెర్ఫార్మెన్స్ తోటి కొరియన్ కనకరాజు అలాంటిది. సో ఎస్, ఇప్పుడు మనం ఒక చిన్న వీడియో చూసి ఈ సెషన్ని మనం పూర్తి చేసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? వీడియో క్విక్లీ ప్లీజ్. Let's set the bloody benchmark. సైలెన్స్ అయ్యా, అరుస్తున్నారు బాబీ అని. నా చేత బ్లడీ బెంచ్ మార్క్ అని అనిపించావు. మన టైటిల్ అది కాదు కదా. మన టైటిల్ అని ఓన్లీ పూజ మాత్రమే. టైటిల్ అనౌన్స్మెంట్ ఇంకా టైం ఉంది అని ఇప్పుడు వస్తా. ఇచ్చాడు వాళ్ళు చెప్పొద్దంటే ఆగిపోతాం అనుకుంటా. టైం వచ్చేప్పుడు నేనే లీక్ చేస్తాను, అప్పటిదాకా వెయిట్ చేయండి. సూపర్ టైటిల్. సార్
ఇప్పుడు ఈ వీడియో ఎందుకు ప్లే చేశామో మీకు అర్థమై ఉంటుంది. లీక్ చేస్తానని అన్నారు, అంటే August 22 ఎలాగో మా ముందుకి వస్తుందని తెలుసు. బట్ ఈలోపు ఏమైనా లీక్ చేస్తారేమో అని మీ దగ్గరకు వస్తే. వద్దా చిరు లీక్స్ కాదు, తమను వద్దని తల అడ్డంగా ఊపుతున్నాడు కాదు. 22 టీజర్ అదే నువ్వు ఆరా చేసావు కదా, ఎలా వచ్చింది? అదిరిపోయింది, మామూలు అందులో టైటిల్ వేస్తారా? టైటిల్ వేసేసాం. అనౌన్స్ చేస్తారా? 22 చేస్తాం. సేమ్ కదిరి కదా. నేను ఎవరు ఆపుకోలేకపోతున్నాను. మీరేమండి ఆ ఉంటే తూ తూ అంటారు, ఆపండి. వచ్చేసింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ చిరు లీక్స్లో భాగంగా మా కొరియన్ కనకరాజుకు కూడా ఏదైనా లీక్ ఇస్తే. ఓ యా ఓకే. నాకు ఒకటి అనిపించింది, ఈ సినిమా ఎండ్ తర్వాత నెక్స్ట్ పార్ట్ 2 ఉంటుందని అనిపించింది. మరి దానికి టైటిల్ వీళ్ళు అనుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ నాకు అనిపించిన టైటిల్ స్పాంటేనియస్గా చెప్పాలంటే కెనియన్ కనకరాజు అయితే బాగుంటుందని నా ఉద్దేశం. కెనియన్ కనకరాజు, ఇది లీక్ కాదు, నా ఊహ మాత్రం అంతే. అనుకుంటుందని అదైతే బాగుంటుందని, కొరియన్ లాగా అది కూడా కెనియన్ కనకరాజు అయితే బాగుంటుందని. ఏదైనా తప్పు చేశానా? మీరు చెప్పారు కదా, రెడీ వాడేస్తాను. ఎక్సలెంట్, ఓకే, గుడ్ గుడ్, సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో చిరు లీక్స్ హ్యాపీయా? సో ఎస్, ఇప్పుడు ఆలస్యం చేయకుండా మా డైరెక్టర్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, మేర్లపాక గాంధీ గారు కొరియన్ కనకరాజు చిత్రాన్ని ఇంత కంప్లీట్ ఎంటర్టైన్మెంట్తో మనందరి ముందుకి తీసుకొచ్చినటువంటి మేర్లపాక గాంధీ గారికి వెల్కమ్ చెప్పేస్తూ, ఎస్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సార్ చిరంజీవి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడికి వచ్చిన దానికి. అండ్ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి టికెట్స్ అంతా సోల్డ్ అవుతున్నాయి, థియేటర్స్ అంతా ఫిల్ అవుతున్నాయి, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది వింటా ఉన్నాను. బట్ ఎక్కడో ఏదో చిన్న వెలుతునింది. బట్ మీరు ఈరోజు రావడం వల్ల మా సక్సెస్కి ఒక కంప్లీట్నెస్ వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాగబాబు గారు థ్యాంక్ యూ సార్. నిన్న మీతో మాట్లాడిన తర్వాత మీ హ్యాపీనెస్ ఎంత హ్యాపీగా ఉన్నారో నాకు అర్థమైంది. మీరు ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీ స్టార్ట్ అవ్వడానికి రీజన్ మా ప్రొడక్షన్ బ్యానర్స్ యువీ క్రియేషన్స్ అండ్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్. సార్ రాజీవ్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సాయిబాబా గారు, క్రిష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా హోమ్ బ్యానర్ యువీ క్రియేషన్స్, వంశన్న, విక్కీ అన్న, ప్రమోద్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వరుణ్ బ్రో, యు ఆర్ ద మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిలిం. నాతో ఫస్ట్ నుంచి ఒక కథ బిగిన్ అయినప్పటి నుంచి మొన్న కాపీ ఇచ్చేంత వరకు మీ సపోర్ట్ నేను మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ కాల్ ఇంజురీ అయినా సరే, లెగ్ ఇంజురీ అయినా సరే, మీరు పడిన కష్టం, మీరు ఈ ప్రమోషన్ చేసింది అంతా కూడా చాలా చాలా మీకు రుణపడి ఉన్నాను బ్రో. థ్యాంక్ యూ సో మచ్. మీతో ఖచ్చితంగా కలిసి పనిచేయాలి. మీరు అవుతారు బాబు, అవుతారు అన్నట్టు మీరు హిట్ కొట్టారు బాబు, అలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ వెయిటింగ్ మీతో మళ్ళీ పని చేయాలని. అండ్ చైత్ర థ్యాంక్ యూ సో మచ్. మా చైత్ర క్యారెక్టర్ రితికా నాయక్, సారీ చైత్ర, థ్యాంక్ యూ. రితికా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ చైత్ర క్యారెక్టర్, చాలా బాగా చేసావు. అండ్ సత్య, ఇప్పుడు థియేటర్స్ ఈ ఫన్ ఏదైతే నవ్వులు సునామీ జరుగుతుందో దానికి కారణం సత్య. బట్ తను ఇక్కడ లేడు బికాజ్ ఆఫ్ షూటింగ్. బట్ రావాలని, చిరు గారిని కలవాలని చాలా వెయిట్ చేస్తున్నాడు, బట్ కుదరలేదు. థ్యాంక్ యూ సో మచ్ సత్య. అండ్ అలాగే మురళీధర్ గౌడ్కి, మిగతా మురళీధర్ గౌడ్ గారికి అండ్ మిగతా ఆర్టిస్టులకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ తమన్ గారు సార్, బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నేను జస్ట్ విజువల్ తీశాను, దానికి మీరు ప్రాణం పోశారు. అండ్ ఆర్ఆర్ సాంగ్స్ అన్నీ మీరు కమిట్ అయ్యి చేశారు, చాలా థ్యాంక్ యూ బ్రో. అండ్ లిరిక్స్ రాసిన కాషర్ శ్యామ్ గారికి, శ్రీజో గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత అద్భుతమైన విజువల్స్ ఇచ్చిన మనోజ్కి, అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ పన్నీర్ సెల్వంకి, అండ్ అలాగే మా ఎడిటర్ సత్యకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ దావూద్ సార్ థ్యాంక్ యూ, మన స్క్రీన్ ప్లే ఇంత బాగా రావడానికి రీజన్ అయ్యారు. అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ. ఐశ్వర్య మ్యామ్ థ్యాంక్ యూ, సుహాసిని గారు థ్యాంక్ యూ, అందరికీ కూడా పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీజర్ ట్రైలర్ కట్ చేసిన సూర్యకి, అలాగే మా సీజీకి పనిచేసిన రాజీవన్ అండ్ ప్రదీప్ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి. అందరూ ఇంకా మూవీకి వెళ్ళి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్ సార్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మా బుల్రాజు ఇక్కడే ఉన్నారు, పాపం ఆ గ్లాసెస్ తుడిచి చిక్కిపోయాడు కూడా. రేవంత్ ప్లీజ్ వెల్కమ్. అసలు సెకండ్ హాఫ్లో సూపర్బ్ ఎంటర్టైన్మెంట్. నేను చేసిన క్యారెక్టర్ మీ అందరికీ నచ్చిందా? నేను ఆ రోజు మిమ్మల్ని అందరినీ అడిగా, మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను అన్నాను. ఇప్పుడు మీ అందరికీ నచ్చిందా? ఇంత మంచి సూపర్ డూపర్ హిట్ చేసిన తెలుగు ఆడియన్స్ అందరికీ నా థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబ్యూటర్స్కి ఆల్సో. అండ్ వరుణ్ అన్నయ్య, చిరంజీవి గారు చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాగబాబు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐశ్వర్య అక్క, రాజు అక్క, వీళ్ళందరికీ నాకు థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ. నాకు ఇంకేమీ రావట్లేదు మాటలు. ఈ ఎంజాయ్ మూమెంట్లో ఇంకేం మాట్లాడలేను. ఇచ్చేసిన, తీసుకోండి. ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి పాపం. యా, థ్యాంక్ యూ సో మచ్ గాజుబొమ్మ, థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్. అండ్ ఎస్, ఇప్పుడైతే మా ప్రొడ్యూసర్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసే టైం వచ్చేసింది. సో రాజీవ్ రెడ్డి గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ టు ప్లీజ్ వెల్కమ్. అండ్ విక్రమ్ గారు, యూవీ క్రియేషన్స్ విక్రమ్ గారు, అండ్ సాయిబాబు జాగర్లమూడి గారు, క్రిష్ గారిని పిలుస్తా నేను. మీరు ఓకే సార్, క్రిష్ గారు మీరు ఉండాలని అంటున్నారు కాబట్టి ఆలస్యం చేయకుండా క్రిష్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. వరుణ్ తేజ్ గారి మొట్టమొదటి చిత్రాన్నే ఒక బ్యూటిఫుల్ సినిమాగా మనందరి ముందుకి తీసుకొచ్చిన కంచె డైరెక్టర్గా, అండ్ ఇప్పుడు మరొకసారి కొలాబరేషన్. సో ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈవెంట్ పెట్టడానికి మెయిన్ రీజన్ చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఫస్ట్ ఆయన ఒక ట్వీట్ పెట్టారన్నమాట, నవ్వులే నవ్వులని. అది మాకు పెద్ద పోస్టర్ అయిందన్నమాట. ఒక 2 days దాన్నే తిప్పాం బేసికల్లీ. అండ్ ఆయన సినిమా చూసి నచ్చింది అని నేను సాయం చేస్తానని ఒక మాటకి మేము మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ అని పెట్టామన్నమాట. ఎంటైర్ థింగ్ బిలాంగ్స్ టు చిరంజీవి గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్ అండ్ హెల్పింగ్ us ఆల్ టు ప్రమోట్ దిస్ ఫిల్మ్. అండ్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద కంచె, అంతరిక్షం 2 సినిమాలు మేము వరుణ్తో చేశాము. అండ్ దెన్ యూవీ క్రియేషన్స్తో కలిసి ఇప్పుడు కొరియన్ కనకరాజ్ సినిమా నిర్మించాము. ఈ 3 films ఆయన మొదటి నుంచి మేము చూస్తూ ఉన్నాము. ప్రతిసారి తనని తాను ఎంత గొప్పగా, విభిన్నంగా, వినూత్నంగా ఎలా ఆవిష్కరించాలనుకుని ప్రతిసారి ప్రయత్నిస్తుంటాడు. యాక్చువల్గా 3 సినిమాలు చూసినా, మేము తీసిన 3 సినిమాలే కంచె, అంతరిక్షం, కొరియన్ కనకరాజు. దేనికి పొంతన కూడా లేదన్నమాట. 3 లోకాల్లాగా ఉంటాయి. సో వరుణ్, నీ డెడికేషన్, నీ హార్డ్ వర్క్, నీ పర్సిస్టెన్స్, నేను నీ 2వ సినిమా నుంచి, మొదటి సినిమా షూటింగ్ నుంచే చూస్తున్నాను బేసికల్గా. ఈ సినిమా హిట్ మా బ్యానర్స్కి చాలా అవసరం. యాక్చువల్గా వీఆర్ లుకింగ్ ఫర్ 1 big hit. నీకెంత అవసరమో నీకన్నా ఇక్కడ నించున్నాడే ఈ వ్యక్తి బేసికల్గా హీ వాజ్ ప్రేయింగ్. ఒకసారి కథ ఉందనంగానే పరిగెత్తుకుంటా గాంధీ దగ్గరికి వెళ్ళి విందని. నీ ఇంటికి వచ్చిన మొదటి రోజు నాకు గుర్తుంది రాజీవ్. తర్వాత నేను రాజీవ్ కలిసి ఆ షూటింగ్ చేస్తున్నాము మొదటి రోజు ఇది. సో వీఆర్ లక్కీ దట్ మనం ఏవైతే స్టార్ట్ చేసామో, గాంధీ గారు, యూవీ క్రియేషన్స్, రాజీవ్ గారు, నువ్వు వాట్ యు ఇమాజిన్డ్, అండ్ ఇదంతా జరగాలంటే నువ్వు ఎస్ చెప్పాలి. ఈ కథ విని నేను ఇలాంటి సినిమా చేస్తాను ఎస్ చెప్పావు. ఈరోజు దాని ఫలం ఏమైతే ఉందో అంటున్నట్టు ఐఆమ్ బ్యాక్ అని ప్రౌడ్గా అందరి చేత నువ్వు చెప్పటం అందరి చేత అనిపించుకుంటున్నావు బేసికల్గా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద ఎంటైర్ టీమ్ బేసికల్లీ. నువ్వు ఎంత కష్టపడ్డావో దగ్గరగా చూశాను. గాంధీ, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. అండ్ తమన్ గారు ఎక్స్ట్రాడినరీ యాక్చువల్లీ. అండ్ రితిక, సో ఇలా పేరున మనోజ్ రెడ్డి గారు కావచ్చు, పన్నీర్ కావచ్చు, సత్య కావచ్చు, దావుద్ గారు, ఐశ్వర్య, సుహాసిని, శ్యామ్ గారు, అండ్ ఆల్ ద యాక్టర్స్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఫర్ ఎంటైర్ టీమ్. ఎంత ఒక గొప్ప టీమ్ వర్క్ సక్సెస్ మీద, భుజాల మీద నిలబడ్డాం. వరుణ్, ఇదొక సెకండ్ ఇన్నింగ్స్ అంటారు కదా, అలాంటిది ఇది ఇంకా ఫస్ట్ ఇన్నింగ్స్. ఇది ఐఎమ్ షూర్ యూ విల్ రీచ్ వాట్ ఎవర్ హైట్స్ యూ ఆల్ యూస్ టు సే. మొదటి సినిమా అప్పుడు ఏం చెప్పావు,
I can envision that, you are traveling to greater and great heights. And all the very best to you and all the very best to entire team. And Rajiv, very good work. యూవీ క్రియేషన్స్ అండ్ ఫస్ట్ ఫ్రేమ్ ప్రొడ్యూసర్ అంటే కేవలం డబ్బు పెట్టడమే కాదు. రాజీవ్ అనే వ్యక్తి మనందరం చూసే ఉంటాం. తన సమయం పెట్టాడు, శ్రమ పెట్టాడు. ప్రతిరోజు అతను సెట్ బయట కన్నా సెట్లో ఎక్కువ ఉంటాడు బేసికల్గా. అండ్ అట్ ద సేమ్ టైం తన నమ్మకాన్ని పెట్టాడు ఈ సినిమా మీద. అండ్ దిస్ ఫిల్మ్ వరుణ్, గాంధీ, రాజీవ్ అండ్ వంశీ, వికీ, అండ్ వాట్ యూ ప్రామిస్ యూ డెలివర్డ్ అండ్ ఆడియన్స్కి డెలివరీ చేశారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఒక సినిమా ఇప్పుడు తీయటం కన్నా అది ఆడియన్స్లో ఒక కన్వర్జేషన్ పాయింట్ అవ్వాలి, క్యూరియాసిటీ ఇంక్రీజ్ చేయాలి. దాన్ని ముందుండి నడిపించింది కూడా వరుణే బేసికల్గా. అండ్ థ్యాంక్స్ టు అవర్ పిఆర్ఓస్ వంశీ శేఖర్ అండ్ #మీడియా. దీన్ని ఆడియన్స్లోకి ఒక కన్జర్వేటివ్ పాయింట్గా చేసి, కన్వర్జేషన్ పాయింట్గా చేసి ఒక క్యూరియాసిటీ తీసుకొచ్చారు. దీనన్నిటికీ దేర్ ఆర్ లాట్ ఆఫ్, ఇట్స్ ఎ గ్రేట్ టీమ్ వర్క్ అండ్ గ్రేట్ హిట్. అండ్ ఈ మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా, ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్గా అయినప్పుడు ఈ మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ కరెక్ట్ పరమార్థమైంది యాక్చువల్గా. అండ్ ఫైనల్లీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. బికాస్ ఆఫ్ యూ వీఆర్ ఆల్సో హ్యాపీ టుడే. థ్యాంక్ యూ సో మచ్. త్వరలో అండి. థ్యాంక్ యూ సో మచ్ క్రిష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు క్రిష్ గారు చాలా చాలా స్పెషల్గా మన ముందుకు వచ్చి, యాక్చువల్గా ప్రొడ్యూసర్స్ అందరి తరపున కూడా ఆయన మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ క్రిష్ గారు ఫర్ డూయింగ్ దిస్. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఆయన గ్రౌండ్లో బంతిని కొట్టినా, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కొట్టినా సిక్సర్ అవ్వాల్సిందే, బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. సో ఓజీ నుంచి మళ్ళీ ఇప్పుడు కొరియన్ కనకరాజు వరకు, ఎస్, లెట్స్ ఇన్వైట్ తమన్ గారు ఆన్ టు ద స్టేజ్. ఎప్పుడు ఈ మైక్ పట్టుకున్నప్పుడు మాత్రం ఎప్పుడు ఒక బీబీ మిషన్ పట్టుకున్నట్టే ఉంటుంది. ఏ మాటలు ఎలా తీసుకెళ్తారో తెలీదు. సో ఓకే రా, మీకైనా నేను ఎక్కువ అరవలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక సినిమాని ఎవరో ఒకరు నమ్మాలి, కన్ఫర్మ్గా నమ్మాలి. 100%. ఒక ఎడిటర్ కానీ, కెమెరామ్యాన్ కానీ, టెక్నీషియన్, యూ షుడ్ బిలీవ్ దట్ ఒక డైరెక్టర్ విషయాన్ని 100% నమ్మాలి టెక్నికల్ టీంలో. సో డెఫినెట్గా ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ ప్రొడ్యూసర్, ఫ్రమ్ హీరో. డైరెక్టర్ డ్రీమ్స్ని, ఆ డైరెక్టర్ ఏం తీయాలనుకుంటున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు, అది దట్స్ అ గ్రేటర్ థింగ్. అండ్ సో ఐ షుడ్ అండర్స్టాండ్ గాంధీస్ డ్రీమ్ ఆఫ్ కొరియన్ కనకరాజు బ్రింగింగ్ ఇట్ లైఫ్. సో ఈ తరుణంలో ఇలాంటి సక్సెస్ తేవడం చాలా కష్టం. అంటే యు ఆల్ నో, అన్ని రివ్యూలు దాటి, అది దాటి, ఇది దాటి, సో మెనీ, ఇవన్నీ దాటి ఒక సక్సెస్ రావడం ఇస్ వెరీ టఫ్. అండ్ ఐ థింక్ ద హోల్ టీమ్ ఆఫ్ కొరియన్ కనకరాజు అచీవ్డ్ ఇట్ ఇన్ ఎ వెరీ బిగ్ వే. అంటే వాళ్ళ కష్టం చాలా గట్టిగా పెట్టారనమాట. అండ్ నేను ఒక 100 days ముందరే నాకు ఒక షో రీల్ చూపించాడు గాంధీ. అండ్ 10 minutes షో రీల్ చూపించాడు. దానికే నేను ఒక 5 కోట్ల ప్రమోషన్ చేశాను ఇండస్ట్రీలో. ఆ రీల్ చూసే 10-minute కట్ రీల్ చూపించాడు. అండ్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ ద ప్రాజెక్ట్ ఇన్ ఎ వెరీ డీపర్ వే. ఏంటి ఇంత ఉంది, ఇంత బ్యాక్గ్రౌండ్ స్కోర్లో చాలా చేయాలి అని చెప్పి. సో వీ ఎంజాయ్డ్ లాస్ట్ 25 days ఆఫ్ ఫిల్మ్. నేను, గాంధీ, వరుణ్ అండ్ స్టూడియోస్, వీ ఆల్ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. వీ ఆల్ టుక్ వెరీ క్రూషియల్ డెసిషన్స్. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు మనకి అన్నీ తెలుస్తుంది, ల్యాగ్లు అన్నీ తెలుస్తుంది అనమాట, సీజీలు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయి అన్నీ తెలుస్తుంది అనమాట. సో ఐ థింక్ వీ ఆల్ టుక్ అ వెరీ బ్రిలియంట్ ఐడియాస్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ ఉండబట్టి, మాకు వంశీ కానీ, వికీ కానీ అండ్ రాజీవ్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఉండినప్పుడు, సో వీ హ్యాడ్ దట్ ఎక్స్ట్రా మైల్ టు రన్ ఫర్ ద ఫిల్మ్. ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది. సాంగ్ లాంచెస్, ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ వెల్. కంసా మీద కానీ, సో ఆల్ సాంగ్స్ చాలా బాగా జరిగింది. అండ్ యా, ఓజీతో స్టార్ట్ అయింది ది సక్సెస్. లైక్ మనశంకర్ ప్రసాద్ గారు, అండ్ ఆ సినిమా తర్వాత పెద్ది, తర్వాత కొరియన్ కనకరాజు. ఫస్ట్ August 22, తర్వాత September 2. సో సో ఇంకా 10 days ఉంది మాకు. వీఆర్ సో ఎక్సైటెడ్ ఫర్ అన్నయ్య. ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ ఫర్ అన్నయ్య. అసలు మామూలుగా లేరు ఆయన. అసలు
నా దగ్గర లీక్స్ అన్నీ ఉండవు బా, డైరెక్ట్ కొట్టడమే. సో ప్లానింగ్ గ్రేట్ థింగ్స్ అండ్ సో హ్యాపీ ఫర్ ద హోల్ టీమ్. రితిక, శ్యామ్ గారు, ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పోరింగ్ ఆల్ ఇన్ లవ్. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ గురించి మా బుల్లిరాజు మాట్లాడేశాడు. సో ఇంక నేను మాట్లాడితే పెద్దరికం ఉండదు అన్నమాట. సో తను చాలా గొప్పగా మాట్లాడేశాడు. సో అందరికీ సక్సెస్ రావడం చాలా గొప్ప విషయం కదా. లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉండడం ఇస్ వెరీ గ్రేట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ అ సక్సెస్ఫుల్ లైఫ్ with all these people and thank you Varun, thank you for trusting in me again after Toli Prema, after Majja Cinema okay edo ayindi maaku, but we are back here today in Korean Kanagaraju. Like he found love in me ante Toli Prema ane prema nalo prema undi gurtinchadu. So thank you Varun, thank you so much. I always be indebted to you and love you bro. And Gandhi, thank you so much Gandhi. పాప నా స్టూడియోకి చాలాసార్లు తిరిగి చిక్కిపోయాడు. మా ఫోటో చూశాను బ్రో, భలే ఉన్నారు, అసలు హాఫే ఉన్నారు ఇప్పుడు. సో థ్యాంక్ యూ గాంధీ ఫర్ గివింగ్ దిస్ సక్సెస్. అంటే ఒక సక్సెస్ లేదు, గివ్స్ అస్ అ గ్రేట్ ఫీలింగ్. జస్ట్ మంచి ఫీలింగ్ అది. ఓకే మంచి బట్టలు కొనిస్తుంది, ఒక చిన్న వాచ్ కొనుక్కుందాం అనిపిస్తుంది. ఆ సక్సెస్ ఇస్ అ గ్రేట్ థింగ్. ఓకే సో అది it's a great feeling and I'm very very happy. And Nagbabu Annaya, seeing all these people here, I'm extremely satisfied. And what a evening, what a blessed evening we are having today. And again thanking the whole team of Korean Kanagaraju for believing in us and giving a great success. And ee cinema next week kuda extraordinary ga untundi definitely, because this film is like a manchi good meal, oka manchi bhojanam laga eppude edo oka menu 100% peddaga workout ayipotundi. And I thank all the media partners, all social media team, everybody working so great, and press and writing media andarki chala thanks. Printing media సారీ ఓకే. ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే తమన్ గారు ప్రతి నెల ఒక కొత్త షర్టు కొత్త వాచ్ కొనుక్కుంటున్నారు అనమాట. ఎందుకంటే ఆయనకు ప్రతి నెల ఒక బ్లాక్ బస్టర్ వస్తూనే ఉంటుంది, సక్సెస్ వస్తూనే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు, ఎట్ అగైన్ ఒక వండర్ఫుల్ బ్లాక్ బస్టర్ని అందించినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఎస్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఐ రిక్వెస్ట్ నాగబాబు సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మన మెగా బ్రదర్ అండ్ నౌ ప్రౌడ్ ఫాదర్ మా నాగబాబు గారు విల్ బీ ఆన్ స్టేజ్. సార్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ కొరియన్ కనకరాజు సక్సెస్ పట్ల సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ నేను మాట్లాడడానికి రాలేదు, మామూలు చూద్దామని వచ్చాను. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇవాళ మేము ఎవరైనా సరే ఈ స్టేజ్లో, అంటే ఈ స్టేజ్ మీదని అయితే ఈ స్థితిలో ఉన్నామంటే మా అందరికీ ప్రాణవాయు లాంటి వాడు మా అన్నయ్య గారు. నేను కానీ, మా పవన్ కళ్యాణ్ గారు కానీ, మా చరణ్ కానీ, వరుణ్ కానీ, తేజు, వైష్ణవ్, నిహారిక, మా హని, మేమందరం కూడా మా అన్నయ్య గారు లాంటి వ్యక్తి, ఆయన ఆశీర్వాదం లేకపోతే ఆయన ఇన్స్పిరేషను, ఆయన బలం మా వెనుకున్నందుకు ఆయన ఎప్పుడు మా జీవితంలో మా ఫాదర్లీ ఫిగరు. ఆయన ఎప్పుడు మేము ఏమంటారు, ఆయనకి మేము తిరిగి ఏమి చేయలేము, ఆయనే మాకు ఎప్పుడు చేస్తుంటారు. థ్యాంక్ యూ. ఇక్కడ మీ అందరికీ అన్నీ మాట్లాడారు. సినిమా ఈజ్ ఎక్స్ట్రాడినరీ. గాంధీ గారి వర్క్ బాగుంది అండ్ అద్భుతమైనటువంటి స్క్రిప్టు, కాంప్లికేటెడ్ స్క్రిప్టు అండ్ హీరోయిన్ గారు బాగా చేశారు. సత్య అయితే చాలా అద్భుతంగా చేశాడు. వరుణ్, నేను ఎక్కువ మాట్లాడకూడదు వరుణ్ గురించి, బట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. లవ్ యూ వరుణ్. అండ్ మిగతా అందరూ చాలా అద్భుతంగా చేశారు. ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న మెమరీ బిట్వీన్ అన్నయ్య అండ్ కళ్యాణ్, వరుణ్ బాబు. ఏంటంటే వరుణ్ బాగా, అంటే అన్నయ్య వాడిని ఎత్తుకొని, అన్నయ్య ఇంట్లో ఉండేవాళ్ళం, అన్నయ్య వాడిని ఎక్కువ ఎత్తుకుంది అన్నయ్యే నాకన్నా కూడా. అన్నయ్య అప్పట్లో అన్నయ్య చేసిన ప్రతి సినిమా ప్రివ్యూకి వీడిని పక్కన తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టుకునేవాడు అన్నయ్య. సో వీడిని బాగా ఏడిపిస్తా, సరదాగా నవ్వుతా. ఆడు కూడా అన్నయ్య దగ్గర అంటే ఎట్లా ఉంటాడంటే చాలా వినయంగా, విధేయతలతో ఉంటాడు అన్నయ్య దగ్గర. సో వాళ్ళిద్దరి మధ్యలో ఒక అద్భుతమైనటువంటి ఒక ర్యాపో ఉంది. ఒక్కొక్కసారి వరుణ్ నేను తక్కువ మాట్లాడుకుంటాం, అన్నయ్య వరుణ్ మాత్రం చాలా డీప్ విషయాలు, ఫిలిం మేకింగ్ లేకపోతే కెమెరా ఏమో చాలా డిస్కషన్స్ చేస్తుంటారు. ఏం మాట్లాడతారు అన్నయ్యతో అంటే ఏమో అని. అన్నయ్య కూడా చాలా ఇంట్రెస్ట్గా మాట్లాడతారు.
సో ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నయ్య లాంటి వ్యక్తి వరుణ్ బాబుని అంత ప్రేమగా చూసుకున్నందుకు. అన్నయ్య ఒక్క చరణ్ బాబును లేకపోతే మా హనీ పాపనో కాదు, కళ్యాణ్ బాబు విషయంలో కానీ వరుణ్ బాబు విషయంలో కానీ అందరి విషయంలో కూడా ఆయన చూపించిన ప్రేమ. ఆయన ఈరోజు కూడా అన్నయ్య ఈ సమస్య ఉంది అంటే ఇమ్మీడియట్గా ముందుండి ఆ సమస్యని డీల్ చేసి మేము మర్చిపోయినా సరే మళ్ళీ తనే గుర్తుపెట్టుకొని చాలా మాకందరికీ ఇప్పుడు చెప్తున్నాం కదా, మాకు ప్రాణవాయువులు అంటాడు మా అన్నయ్య గారు. థ్యాంక్ యూ అన్నయ్య, ఐ కాంట్ ఫర్గెట్. అంటే మరి సినిమాటిక్గా ఉంటుంది ఇక్కడ చెప్తుంటే. ఐ లవ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ మా అన్నయ్య గారి ఆశీర్వాదం, పవన్ కళ్యాణ్ గారి బలం మాకు ఉన్నంతకాలం, మీ అందరి యొక్క ఆశీర్వాదం ఉన్నంతకాలం మేము ఇండస్ట్రీలో మంచి సక్సెస్ సాధిస్తాం నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొరియన్ కనకరాజు మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్లో నాగబాబు గారి మాటలు విన్నాము సార్. థ్యాంకింగ్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, మనకి మామూలుగానే ఇన్స్పిరేషన్, మోటివేషన్ అనే పదాలు వినగానే గుర్తొచ్చే పేరు ద వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. ఇంతమంది ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ మీ ఇన్స్పిరేషన్ ఎవరంటే మెగాస్టార్ అంటారు. అలాంటిది ఆయన ఇంట్లో ఉన్న వారిని ఇంకెంత ఇన్స్పైర్ చేసి ఉంటారు కదా. సో అటువంటి ఒక బ్యూటిఫుల్, ఇన్స్పిరేషనల్ అండ్ వండర్ఫుల్ ఏవి ఒకటి రెడీ చేశాము. సో ఇప్పుడు ఒక్కసారి ఆలస్యం చేయకుండా ఆ ఏవి ఆన్ స్క్రీన్ చూసేద్దాం. నాగబాబు ఏం అవ్వాలని తర్వాత నేను కోరుకున్నది నాగబాబు బిడ్డ, నా బిడ్డ వరుణ్ తేజ్ ద్వారా అది ఈరోజు నెరవేరబోతుంది. దానికి ఈరోజు శ్రీకారం చుట్టబడుతుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తరాలు మారిన తరగని అభినేత, మనందరి మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారు వెండితెరకు ఒక కొత్త అర్జాన్ని, అంతులేని ఇంద్రజాలాన్ని పరిచయం చేసిన ఆ మహానాయకుడే. కొన్ని బంధాలు రక్త సంబంధాన్ని మించి ఉంటాయి, మరికొన్ని ప్రయాణాలు చరిత్రను సృష్టిస్తాయి. అప్పట్లో ముకుంద చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా హీరోగా పరిచయమైన వరుణ్ తేజ్ చిరుగారిలాగే ప్రతి విషయంలోనూ అదే అంకిత భావం, క్రమశిక్షణను పాటిస్తూ ముందుకు సాగుతున్నారు. మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న రొటీన్కు ఎప్పుడూ కట్టుబడిపోకుండా కంచె, ఫిదా, తొలి ప్రేమ, అంతరిక్షం, గద్దలకొండ గణేష్, అలాగే దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఆపరేషన్ వ్యాలంటైన్ వంటి వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్లో మెగా కాంపౌండ్ నుండి ఒక డిఫరెంట్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వరుణ్ తేజ్. ముందు నుంచి కూడా చేసిన ప్రతి సినిమా డిఫరెంట్ జోనర్. నాకు తెలిసి ఇలాంటి యంగ్స్టర్స్ ఎవరికి కూడా రాని అవకాశం, మా కుటుంబంలో ఉన్న ఇతర హీరోస్ కూడా రాని గొప్ప అవకాశం వరుణ్ తేజ్కి వచ్చింది. అది కేవలం అవకాశం రావడం కాదు, అవకాశం తను క్రియేట్ చేసుకున్నాడు, దాన్ని అందిపుచ్చుకున్నాడు, ప్రూవ్ చేసుకున్నాడు, మీ దీవెనలు పొందాడు. ఈ రోజున ఈ స్థాయిలో ఈ స్టేజ్ మీద ఉన్నాడు. ఇప్పుడు అదే కోవలో సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొరియన్ కనకరాజు చిత్రం కూడా ఒక కంప్లీట్ డిఫరెంట్ జానర్ గా నిలుస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో వరుణ్ తేజ్ గెటప్, క్యారెక్టరైజేషన్ చూస్తుంటే చిరంజీవి గారి వింటేజ్ క్లాసిక్ పున్నమి నాగు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని ప్రేక్షకులు ఎంతో మురిసిపోతున్నారు. కొరియన్ కనకరాజులో వరుణ్ను అలా పక్కన పెట్టి చూస్తూ చాలా మంది ఈ సినిమాలో వరుణ్ చిరంజీవి గారి పున్నమి నాగు సినిమాలో చిరులా ఉన్నాడని ప్రశంసిస్తున్నారు. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి గారి బాటలోనే నడుస్తూ ఆయన ఆశీస్సులతో మరింత ముందుకు సాగుతున్న వరుణ్ తేజ్ తన ప్రతి సినిమాలోనూ నటుడిగా అద్భుతమైన ప్రయాణం చేస్తున్నారు. ఈ రోజు కొరియన్ కనకరాజు విజయాన్ని ఆస్వాదిస్తూ వరుణ్ తేజ్ సక్సెస్ లో భాగం కావడానికి మనతో విచ్చేసి ఆయనను అభినందిస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను ఇలా నుంచుని ఇలా స్టేజ్ మీద ఈ మైక్ పట్టుకుని ఇంత పెద్దవాళ్ళ అందరి ముందు మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం ద వన్ అండ్ ఓన్లీ మా పెద్దనాన్న చిరంజీవి గారు. బాబాయ్ ఎక్కడున్నా, బాబాయ్ వారణాసిలో షూటింగ్ చేస్తున్నారు. ఆయన బెస్ట్ విషెస్ ఎప్పుడు నాతోనే ఉంటాయి. అలాగే చరణ్ కానీ, బన్నీ అన్న కానీ, తేజ్ కానీ ఎప్పుడూ నాకు వెనకాలే ఉండి సపోర్ట్ చేస్తూ మా ఎంటైర్ ఫ్యామిలీ నా వెనకాల ఉన్నందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మెగా లెగసీ, మోస్ట్ వర్సటైల్ జర్నీ. టాలీవుడ్ గర్వించదగ్గ ఈ అద్భుతమైన ప్రయాణం ఇలాగే దిగ్విజయంగా సాగిపోవాలని కోరుకుందాం. మాకు మరో బిడ్డ చాలా కరెక్ట్. 6 అడుగుల 3 అంగుళాల
అందగాడు అంటలో ఏమాత్రం అతిశక్తి కాదు. Such a beautiful and wholesome video that was. Any beautiful moments and memories gather చేశారు. ఐఎమ్ షూర్ సార్ నెక్స్ట్ వీడియోకి ఈ మూమెంట్ కూడా యాడ్ అయిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ అండ్ సో హోల్సమ్. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన కొరియన్ కనకరాజుకి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దామా? ఒక్కొక్క సినిమాని ఒక్కొక్క జాన్రాలో ఒక్కొక్క సినిమాతో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్తో మనందరికీ బ్లాక్ బస్టర్స్ని అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ని అందిస్తున్నటువంటి మనందరి ఫేవరెట్ వరుణ్ తేజ్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. కొరియన్ కనకరాజు ద్వారా సూపర్ అండ్ ఇన్క్రెడిబుల్ పర్ఫార్మెన్స్తో ఇంత మంచి బ్లాక్ బస్టర్ని అందుకున్నటువంటి వరుణ్ తేజ్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తూ నాగబాబు సార్ని ఒక స్పెషల్ పిక్ కోసం వేదికపైకి రావాల్సిందిగా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరందరూ ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారని నాకు తెలుసు. అండ్ ఇన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఇంత అద్భుతమైన ఇన్స్పిరేషన్ని సపోర్ట్ని మనందరికీ అందిస్తూ ఈరోజు మన మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఆఫ్ కొరియన్ కనకరాజుకి విచ్చేసినటువంటి మా మెగా స్టార్ చిరంజీవి సార్కి హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు టు అవర్ వెరీ ఓన్ మెగా స్టార్ చిరంజీవి సార్. నాగబాబు సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఇప్పుడు మీ అందరి కోసం ఈ స్పెషల్ మూమెంట్ని మేము మళ్ళీ స్టేజ్ పైన ఇది మనందరం ఎదురు చూస్తున్నటువంటి ఒక స్పెషల్ పిక్ కోసం చిరంజీవి సార్ని, నాగబాబు సార్ని అండ్ వరుణ్ తేజ్ గారిని చూస్తున్నాము. అండ్ టీం అందరినీ నేను మరికొద్ది సేపట్లో మళ్ళీ పిలుస్తాను డెఫినెట్గా చిరు సార్ మాటలు విన్న తర్వాత. సో ఇప్పుడైతే కొరియన్ కనకరాజు హార్టీ కంగ్రాచులేషన్స్ వరుణ్ తేజ్ గారు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ స్పీక్. నేను నాన్న పక్కనే మాట్లాడాను, నీ పక్క అసలు మాట్లాడి రావు నాకు. నేను కొంచెం ముందుకెళ్ళి కనపడకుండా మాట్లాడతాను. హాయ్ అందరికి నమస్కారం. ముందుగా చాలా హ్యాపీగా ఉంది. మా సినిమా ఒక మంచి సక్సెస్లోకి వెళ్తూ మీ అందరికి నచ్చుతూ మన సినిమా థ్యాంక్ యూ అండ్ మీ అందరికి నచ్చి మంచి అప్రిసియేషన్ ఇస్తున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్లీ మన లాస్ట్ మా నాన్న చెప్పినప్పుడు నాకు సరైన సినిమా వచ్చి 7 ఏళ్ళు అయింది, కానీ అది ఎప్పుడు నాకు తెలియలేదు. నాకు చిరంజీవి గారు ఎప్పుడూ చెప్పింది ఒకటే, కిందకి ఎన్నిసార్లు పడతాం ఎలా అన్ని డజంట్ మ్యాటర్, మనం మాత్రం కష్టపడుతూ ముందుకు వెళ్ళాలని చెప్పి అదొకటే ఆయన చెప్పిన మాటలు ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ డాడీ, మాకు చిన్నప్పటి నుంచి మంచి మాటలు, డిసిప్లిన్, హార్డ్ వర్క్ ఇవి చెప్పి పెంచారు. అండ్ మీకు ముఖ్యంగా థ్యాంక్స్. అండ్ ఫస్ట్ మా సినిమాలో పనిచేసిన టీం అందరికీ పేరున గాంధీకి ఒక మంచి కథతో ముందుకు తీసుకొచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఒక కొత్త యాంగిల్ చూపించావు. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. అండ్ టు తమన్ మీరు నాకు చెప్పినట్టు ఎవ్రీ మంత్ బ్లాక్ బస్టర్తో అల్లారిస్తుంటాడు అందరినీ. ఇప్పుడు కొరియన్ కనకరాజు అయింది, నెక్స్ట్ August 22 చిరంజీవి గారి, దాని తర్వాత కళ్యాణ్ బాబు సినిమాలు కూడా ఉంటాయి. కమన్, థ్యాంక్ యూ. బట్ పుట్టింగ్ ఆల్ దట్ అసైడ్, యూఆర్ అ గ్రేట్ టెక్నీషియన్ తమన్. అండ్ నువ్వు మా సినిమాకి కావాల్సింది మాకు ఇచ్చావు. యూ పోర్డ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ సోల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టు కొరియన్ కనకరాజు. అండ్ మా ప్రొడ్యూసర్స్ రాజీవ్, వంశీ అన్నకి, యూవి అన్నకి, యూవి క్రియేషన్స్ అండ్ ఫస్ట్ ఫ్రమ్ ఎంటర్టైన్మెంట్స్లో ప్రతి ఒక్కరికి, క్రిష్కి, అందరికీ పేరున బిగ్ థ్యాంక్స్. యూ బిన్ గ్రేట్ సపోర్ట్. అండ్ టు రితిక, థ్యాంక్ యూ సో మచ్, బిన్ అ గ్రేట్ కోస్టా. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్ సత్యాన్ని మిస్ అవుతున్నాను. నేను రాత్రి వరకు కూర్చున్నాడు, చిరంజీవి గారు వస్తున్నారంటే ఏమండి మా ఇంటి వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తానండి అమలాపురం నుంచి అన్నాడు. పాపం తన షూటింగ్లో బిజీగా ఉండి రాలేకపోయాడు. ఇందాక కూడా ఫోన్ చేసి చెప్తున్నాడు
బట్ సత్య థ్యాంక్ యూ సో మచ్. సత్య నేను ఇద్దరు ఒక ఓన్ బ్రదర్స్ లాగా ట్రావెల్ అయ్యాం ఈ సినిమాలో. అండ్ తన కాంట్రిబ్యూషన్ అంతా ఇంత కాదు ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ సత్య, ఐ మిస్ యూ హియర్. చాలా మాట్లాడదాం అనుకుని వచ్చాను డాడీ, అసలు గుర్తు రావట్లేదు ఏం నాకు ఇప్పుడు. అంటే నాకు సినిమా మించి వేరే ఏ విషయాలు ఎక్కువ పెద్ద తెలియవు బయట. నాకు జస్ట్ చిరంజీవి గారు అందరూ కొన్ని విషయాలు చెప్పారు. నేను అవే నా లైఫ్లో ముందుకెళ్ళేప్పుడు చూసుకుంటాను. మా పెద్దనాన్న సంపాదించిన పేరుని పాడు చేయకూడదు, మా అమ్మా నాన్న కళ్ళల్లో ఎప్పుడూ గౌరవం కనపడాలి, గౌరవించాలి అందరూ. అండ్ మా బాబాయ్ కళ్ళల్లో, మా అన్నయ్య కళ్ళల్లో ఆనందం చూడాలి. నేను ఎప్పుడు ఈ మూడే విషయం ఆలోచిస్తూ ఉంటాను. ప్లస్ సినిమా ప్రేక్షకులకి, మా మెగా ఫ్యాన్స్కి ఒక మంచి సినిమా ఇవ్వలేకపోతున్నాను ఏంటి, నేను కష్టపడి ఇచ్చాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ద్వారా ఎంతో కొంత మీకు ఆనందాన్ని ఇవ్వగలిగానని ఒక ఆనందంలో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీకు అందరికీ. మామూలుగా చిన్నప్పటి నుంచి నాకు August 22 అంటే నాకు నేషనల్ హాలిడే. అది అసలు స్కూల్కి వెళ్ళను. ఫస్ట్ మా నాన్న దగ్గర వచ్చి కాలర్ ఎత్తి నేను స్కూల్కి అయితే వెళ్ళట్లేదు ఈరోజు అని చెప్పాను. అర్థమైపోయి పెద్దనాన్న గారి ఇంటికి నన్ను పంపించేసేవారు. బట్ ఈ August 22 కనకరాజ్తో, ఈ ఆగస్ట్ నెల కనకరాజ్తో నాకు ఇంకా స్పెషల్. దానికన్నా పెద్దది ఆయన పుట్టినరోజు August 22 వస్తుంది. అండ్ డాడీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తరఫున, కెమెరా టీవీలో చూస్తున్న అందరి తరఫున అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే డాడీ, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అండ్ అందరికి వచ్చిన థ్యాంక్ యూ సో మచ్. దీనికన్నా ఎక్కువ ఒక సెకండ్ కూడా బాస్ ముందు నేను మాట్లాడలేను. డాడీ ప్లీజ్. సూపర్, అబ్సల్యూట్లీ రైట్. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ తేజ్ గారు. అండ్ ఎస్, ఇక ఆలస్యం చేయకుండా మెగా మాటల కోసం రెడీయా? ఎస్, ఓవర్ టు మెగాస్టార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఒక సినిమా విజయవంతమైతే అది ఎంత మందిలో ఆనందాన్ని నింపుతుందో ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్న నాకు అదే మళ్ళీ ఇక్కడ పునరావృతం అయింది. ఈ సంతోషంలో పాలు పంచుకోవడానికి నన్ను ఆహ్వానించి ఇక్కడ రమ్మన్నారు. వాళ్ళు ఇందా కృషి చెప్పినట్లుగా సినిమా చూసిన వెంటనే దీనికి ఎప్పుడు ఫంక్షన్ పెడతారు, దీని గురించి 4 ముక్కలు మాట్లాడాలని నాకు ఉత్సాహంగా ఉంది అనగానే వరుణ్ చాలా సంతోషపడిపోయి, డాడీ మీరు రావాలి ఇదంటే, ఖచ్చితంగా వస్తాను రా, ఇది ఇలాంటి సెలబ్రేట్ చేసుకోవాలి, ఈ ఆనందం 10 మందితో పంచుకోవాలి. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చేటువంటి ఆడియన్స్కి మనం తల ఉంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలియచేయాలి. ఇది అందరి యొక్క బాధ్యత అంటూ ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది. అండ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ ఒక సినిమా హిట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి అందరూ టెక్నీషియన్స్, పనిచేసిన వాళ్ళు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రతి ఒక్కరు వాళ్ళ ఆనందం ఓవర్వెల్మింగ్ తోటి వాళ్ళు అయ్యి చూపించే రియాక్షన్స్ చూస్తుంటే ఓ ఇది కదా అని. కానీ ఒక సినిమా హిట్ అయ్యింది అంటే అది ఎంతమందిలో, అంటే దాన్ని కొన్నటువంటి వ్యాపారాత్మకంగా చూసి కొనేటటువంటి బయ్యర్లు కానివ్వండి, ఎగ్జిబిటర్స్ కానీ, వాళ్ళల్లో ఒక బ్యాంకులో అకౌంట్లో డబ్బులు నింపుతుంది. అట్లాగే ఇక్కడ పనిచేసే కార్మికులు కానివ్వండి, కళాకారులు కానివ్వండి, ప్రతి ఒక్కరిలోనూ వాళ్ళకి ఒక సంతృప్తి నింపుతుంది. కింద స్థాయి వాళ్ళకైతే కనుక వాళ్ళకి ఆ రోజున ఆ కుటుంబానికి కడుపు నింపుతుంది. ఇక ప్రొడ్యూసర్లు ఎవరైతే నిర్మించారో వాళ్ళకి ఎంత ఎనలేని సంతోషం నింపుతుంది వాళ్ళ గుండెల్లో. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ గుండెల నిండా ఆనందంతో ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఈరోజు అందరూ వాళ్ళ అభిప్రాయాల సంతోషాలు మీ ముందు వెళ్ళబుచ్చుకున్నారు. ఈ సినిమా ఒక సక్సెస్ అయ్యి ఇంతమందిలో ఇన్ని రకాలుగా ఆనందం నింపుతుంది అంటే కనుక అది ప్రధానమైన కారణం దర్శకుడు, అలాగే కంటెంట్ అందించిన కథకుడు. వీళ్ళు చాలా చాలా ప్రధానం. వాళ్ళ బాధ్యత అంతా ఇంత కాదు. ఒక సినిమా హిట్ అయితే ఇన్ని వందల మందిలో ప్రత్యక్షంగా, కొన్ని వేల మంది పరోక్షంగా వాళ్ళ యొక్క ఆనందానికి కారణం అవుతారు. కాబట్టి వాళ్ళ యొక్క బాధ్యత అంతా ఇంత కాదు. ఈ రోజున
మన మెర్లపాక గాంధీ గారు, ఆయన చిన్నవాడైనా సరే గతంలో సినిమాలు 1-2 సినిమాలు నిర్మించారు. ఎన్ని సినిమాలు చేశారు? ఓకే, మీరు చేసిన 6 డజన్ పైగా సినిమాలు కొన్ని చూడటం జరిగింది కానీ అన్నీ చూడలేకపోయాను. బట్ యూ హ్యావ్ వండర్ఫుల్ డైరెక్టర్. అండ్ ఇంత ప్లీజ్ సార్, ప్లీజ్ కూర్చోండి, మీరు కూర్చోండి, లేదా వస్తారండి, ప్లీజ్ కమ్ పైకి. సో వీళ్ళ యొక్క ఆలోచన విధానం, వీళ్ళ కంటెంటు, ఇది ఎంత మందికి ఈ రోజున ఉపాధి కల్పించింది, ఎంతమందికి ఆనందాన్ని ఇచ్చింది, ఎంతమందికి అకౌంట్లో బ్యాలెన్స్ వేసింది అనేది నేను చెబుతుంటే దాని బాధ్యత అంతా ఇంత కాదు. వీళ్ళు కేవలం స్టార్ట్ కెమెరా యాక్షన్ ఓకే అని ఒక సినిమా చేసింది, ఓకే నెక్స్ట్ పిక్చర్ ఏంటి అని వెళ్ళటం కాదు. ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి ఒక పోస్ట్ డైరెక్టర్ అనేది. సో ఆ రకంగా పూర్తి స్థాయిలో ఈ సినిమా విజయవంతం అవటం కోసంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా సరే, ఎన్ని రకాల వచ్చిన వాటిని అధిగమించి ఒక కాన్ఫిడెన్స్ తోటి, సినిమా మీద నమ్మకంతో సినిమా విజయం ముందుగానే ఊహించి ఈ స్థాయికి తీసుకురావడానికి కారణమైనటువంటి మేర్లపాక గాంధీ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి ఈ ఉత్సాహాన్ని, ఈ యొక్క దీన్ని ఫ్యూల్ లాగా చేసుకుని గుండెల నిండా నింపుకొని మరింత ఉత్సాహంగా మీరు ముందుకు వెళ్ళాలని, మరెన్నో హిట్స్ ఇవ్వాలని, పరిశ్రమ ఆ రకంగా మీరు సేవలు అందివ్వాలి, మీరు అంత అభివృద్ధిలోకి వెళుతూ పై స్థాయికి వెళ్ళేందుకు మీరు అన్ని రకాల కృషి చేయాలి. దానికి మీ కమిట్మెంట్, మీ కష్టపడే తత్వం అండ్ ప్రొడ్యూసర్ పట్ల బాధ్యత, మీ మీద ఆధారపడే ఎంతోమంది పట్ల మీ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకుని మంచి కంటెంట్లతోటి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను చేస్తున్నాను. ఇక ఈ సినిమా సక్సెస్ చూస్తుంటే, ఈ సినిమాని చూస్తుంటే మాత్రం చాలాసార్లు డైరెక్టర్ ఒక వైవిధ్యమైనటువంటి కథ అనుకుని దాన్ని తెరకెక్కించడంలో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి అనుకోవచ్చు. అండ్ హారర్ కామెడీ అనేది చాలా వచ్చినాయి, గతంలో కూడా వచ్చినాయి. కానీ దీంట్లో ఒక ఫ్లేవర్, కొరియన్ ఫ్లేవర్ పెట్టడం అనేది వండర్ఫుల్ థాట్ అది. ఇప్పుడు ప్రతి వాళ్ళు కే పాప్ అని, కే డ్రామా అని, మన కొరియన్ సినిమాలని, వాటి ఒక దీంట్లో మన ఓటీటీలో వాళ్ళందరూ చూస్తూ కొరియన్ పట్ల ఒక రకమైన మక్కువ పెంచుకున్నారు యూత్. అలాంటిది మన సినిమాల్లో మెర్జ్ చేస్తే కనుక ఆ రిజల్ట్ వేరు, ఆ ఇది వేరు అన్నీ, ఆ థాట్ రావడమే ఇంత పెద్ద సక్సెస్కి, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవడానికి ప్రధానమైన కారణం. దానికి మనస్ఫూర్తిగా సభాముఖంగా నేను గాంధీని అభినందిస్తున్నాను. అండ్ ఈ సినిమాలో ఇంత రసవత్తరంగా సాగింది, ఇంత కమర్షియల్గా ఇంతమందిని ఆకట్టుకోగలిగింది అంటే ప్రధానంగా వరుణ్ తేజ్ ఇక్కడ నేను ఏది మాట్లాడిన ఒక బిడ్డగా కాదు, ఒక వైవిధ్యం వెల్కమ్ చేసి కేవలం ఒక సేఫ్ జోన్ కాకుండా రిస్క్ అయితే అయ్యింది, నేను అందరిలాగా కాకుండా వెరైటీగా వెళ్తూ ఉండాలంటూ ఆ కోరిక మేరకు, ఆ యొక్క జిజ్ఞాస మేరకు క్రిస్ గారి ఆయన కంచె నుంచి చేసిన, అంతకుముందు ఆ సినిమా ఫస్ట్ సినిమా ముకుందా చేసిన, ఒక్కొక్క సినిమా అలాగే స్పేస్ నేపథ్యంలో అంతరిక్షం చేసిన, ఇలా ప్రతి సినిమా చూస్తుంటే ఒక్క సినిమాలో కనిపించడం మరో సినిమాలో కనిపించలేదు. ఇప్పుడు మనం అందరూ ఏవి చూసాము, డిఫరెంట్ గెటప్స్ తోటి వెళుతూ ఆ చేసిన ఆ కొన్ని సినిమాలు కూడా వైవిధ్యం చూపిస్తూ ముందుకు వెళ్తున్నాడు అని అంటే కనుక అతడు ఒక ఆర్టిస్ట్గా నిలబడాలని తప్ప కమర్షియల్గా గబగబా సినిమాలు చేసేసి 4 డబ్బులు చేసేసుకోవాలి, నేను స్టార్గా ఎదిగిపోవాలి అనే ఆ తాపత్రయం కంటే కూడా ఒక నటుడుగా ఆచితూచి అడుగులు వేస్తూ, అలాగే కథ సెలక్షన్లో కూడా అతను అంత కరెక్ట్గా వెళుతున్నాడంటే కనుక అతని ఆలోచన విధానం బాగుంది, అతను ఎంచుకునే జోనర్స్ బాగున్నాయి. వాటి కోసం లేట్ అయినా పర్వాలేదు, అందులో కొన్ని విజయవంతం అవుతాయి, మరికొన్ని అపజయానికి అవ్వచ్చు. కానీ నీ వరకు నువ్వు తీసుకున్న ఆలోచన విధానంలో కానీ, నువ్వు ఎన్నుకున్న క్యారెక్టర్స్ కానీ, అందులో నువ్వు పోర్ట్రే చేసిన విధానం కానీ, నువ్వు అందులో చూపించిన నటన కానీ, నీ వరకు నువ్వు ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ప్రతి సినిమాకు నువ్వు విజయం సాధిస్తూనే ఉన్నావు. ఆ సినిమా కొంచెం వెనకంజ వేసిందంటే ఆ తప్పు నీదవ్వదు. కాబట్టి వరుణ్ ఇదే ధైర్యంతో, ఇదే కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళుతూ ఉండు. ఒక వెర్సటైల్ యాక్టర్గా నువ్వు ఇక్కడ ఈ స్థానం సుస్థిరం చేసుకుంటావు. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి మీ అందరూ కారణమైనా సరే, జస్ట్ చిన్న పర్సనల్గా మాట్లాడుకుంటాను. అండ్ మావాడు ఇది తన సక్సెస్ అనుకుంటున్నాడు, ఇది నీ ఖాతాలో వేసుకోవద్దు వరుణ్. ఇది మన బొడ్డోడు
వాయువు తేజ్ ఖాతాలో వేయి. నీ లక్కీ చామ్ వాడు. చూసావు ఇందాక 7 సంవత్సరాలు బట్టి సరైన హిట్ ఇవ్వలేకపోయాను అనుకున్నావు సేవ, మీరు ఇప్పుడు ఎందుకు ఇచ్చారంటావు? అది తేడా. కాబట్టి మా లక్కీ చామ్ వాయువు. అండ్ ఇక నెక్స్ట్ మరొక ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వటానికి మరొక స్ట్రాంగ్ రీజన్ సత్య సినిమాలు వరుసగా చూస్తుంటాను. సత్య ఇక్కడ లేడు పాప, అన్ఫార్చునేట్. రావాలని చాలా ఉత్సాహంగా ఉన్నాడని నాకు చెప్పాడు మనవాడు. అండ్ బిజీగా ఉన్నాడు. ఓకే, ఇలాంటి ఈవెంట్స్ రాకపోయినా సరే ఇది ఎలాగైనా చూస్తాడు తను. ఈ పాటికి లైవ్ చూసేస్తూ ఉంటాడేమో. సత్య నువ్వు చూస్తుంటావు, నాకు తెలుసు, అర్థమైంది. ముందు నీకు షూటింగ్ ఉంది, అక్కడ షార్ట్స్ ఉన్నాయి, తర్వాత చూసుకోవచ్చు, షార్ట్లోకి వెళ్ళు. ఈ సినిమాలో చాలా బాగా చేసావు. ఎంత అంటే ఏంటి తను అని చెప్పేసి నీ కోసం ఈ సినిమా మరొకసారి కూడా చూడాలంత బాగా చేసావు. నువ్వు నాతో పాటు యాక్ట్ చేసినప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేస్తుంటే నీకు లిమిటేషన్స్ లేవు నువ్వు. అంటే ఆ క్యారెక్టర్ పరంగా నువ్వు ఆ హద్దులు లేకుండా నీ మనసుకు ఏది అనిపిస్తే నీకున్నటువంటి ఆ మిమిక్ టాలెంట్ తోటి దీన్ని అల్లుకుంటూ వెళ్ళిపోతుంటావు, కొత్తగా చేయడానికి ప్రయత్నం చేస్తుంటావు. అది నీ బలం. కాబట్టి ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా నువ్వు చేసే విధానం ఉంది, అది ఒక వైవిధ్యంగా ఉంటుంది. ఇంతమంది చేత అలరించబడుతుంది, ఇంతమంది చేత ఆకర్షించబడుతుంది. వాళ్ళందరి ఆశీస్సుతోటి ఇదిగో ఇలాంటి విజయాలు నీ యొక్క ఖాతాలో చేరుతూ ఉంటాయి. ఆ రకంగా నువ్వు చూపించినటువంటి ఈ కామెడీ నాకు మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంత బాగా చేసావు. అఫ్కోర్స్ మనం చేసినప్పుడు కూడా నువ్వు నీ అభిమాని అండి అంటూ గతంలో మీరు ఎట్లాగా నా సినిమాల కోసం ఎన్ని చూస్తుంటావు అండ్ అవన్నీ చెప్తూ ఉంటావు, వింటూ ఉంటాను. కానీ నాకు నువ్వు ఆనందం ఇచ్చాకంటే నా శిష్యుడిగా కానీ నా అభిమాని ఇంత స్థాయిలో ఉన్నాడన్న ఆ గర్వం ఉంది సేవ. అది నేను కొన్నా సరే ఎలాగైనా నేను మాటలు చెప్పాను, అంత ఆనందంగా ఉంది. ప్లీజ్ కీప్ రాకింగ్. మీరు ఇట్లా ముందుకు వెళ్తుండాలి, కానీ సినిమాలు మరెన్నో చేస్తుండాలి. అండ్ ఈ సినిమాకి ఇంజనీర్ మన గాంధీ అయితే ఐరన్ పిల్లర్స్ మన వరుణ్ తేజ్. ఈ ఐరన్ పిల్లర్ నిలబడి ఒక కన్స్ట్రక్టివ్గా ఒక కన్స్ట్రక్షన్ ఉండాలి అంటే కనుక ఆ కాంక్రీట్ ఈ రోజున సత్యాన్ని నా విశ్వాసం, నాకు అలా అనిపిస్తుంది. సో ది వండర్ఫుల్ కాంబినేషన్. ఆయన డిజైన్ చేసాడు, పిల్లర్ లాగా నిలబడ్డాడు, ఐరన్ స్ట్రక్చర్ లాగా. ఆ ఐరన్ స్ట్రక్చర్కి అందంగా ఓ రూపం కల్పించి ఇదిగో ఈ కొరియన్ కనకరాజు అనేందుకు కాంక్రీట్ లాగా నిలబెట్టి స్ట్రాంగ్ వాల్ లాగా చేయగలిగాడు. దానికి సత్య ప్రధానమైన కారణం అయితే దానికి మరి వాళ్ళకి రంగులు అందాలు కావాలి కాబట్టి ఆ అందాలు అది ఇచ్చింది రితిక. యూ డే ఫెంటాస్టిక్ జాబ్. అండ్ నీ గ్లామరు అది చూస్తుంటే వావ్ అనిపించింది నాకు. ఆ వావ్ ఇక్కడ వాడాలంటే మీరు ఇందాక నుంచి హింట్ ఇస్తారంట. తను నిజంగానే వావ్ చాలా బాగుంది. అటు కొరియన్ దీంట్లో హుషారు కానీ ఇవన్నీ ఎక్సలెంట్ అమ్మా. తర్వాత ఇక మన ఇతర ఆర్టిస్టులు పోలిస్తే కనుక నాకు మన ఇక్కడిదాకా ఉన్నారా, వెళ్ళిపోయారు ఆయన, మురళీధరన్ గౌడ్ గారు. ఓకే, ఆయన ఎక్సలెంట్. ఆయన కూడా మంచి ఆర్టిస్ట్. ఆయన సినిమాలు చూస్తుంటాం, ఎంత సహజంగా చేస్తుంటారో వారు కూడా ఇందులో కామెడీకి ఉపయోగపడ్డారు. అండ్ ఈ సినిమా విలేజ్ నుంచి ఇక్కడి నుంచి ఇండియా నుంచి ఫారిన్ వెళ్ళిన తర్వాత చూస్తుంటే ఒక కొరియన్ ఫిల్మ్ చూసేట్లే ఉంది, అంత బాగా ఉంది. దీనికి చాలా ఖర్చు ఉంటుంది కదా అనుకున్న తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే చాలా బడ్జెట్, చాలా లిమిట్ తోటి, బడ్జెట్ కన్స్ట్రైన్ తోటి వాటితోటి కూడా ఆయన అది చేయగలిగి ఆ ఫీలింగ్ ఇవ్వగలిగాడంటే నాకు చాలామంది ఈ ఒక్క విషయంలో మనం నేర్చుకోవాలి. అంటే ఖర్చు పెడితేనే అది కనపడుతుంది తెర మీద అనే భావంతో కాదు, నువ్వు ఇక్కడ అనుకోవాలి, నీ మైండ్లో అనుకోవాలి. ఈ విజువల్స్ మీద నీకు ఉండాలి, ఎడిటింగ్ సెన్స్ ఉండగలగాలి డైరెక్టర్కి. ఉండగలిగితే కనుక ఇలా రావాలి అంటే ఏమేం చేయాలని నువ్వు ఎక్సర్సైజ్ చేసుకుంటే కనుక అండ్ అవి ఇక్కడే సాధ్యపడుతుంది. ఈ రోజునటువంటి ఈ విఎఫ్ఎక్స్లో కానివ్వండి, మనకున్న టెక్నికల్ ఎక్సెస్తో కానివ్వండి, మనకి ఇచ్చిన ఆర్ట్ వాళ్ళ సపోర్ట్తో కానివ్వండి, చాలా చేయొచ్చు. కాస్ట్ ఎఫెక్ట్ తోటి చాలా బాగా చేయొచ్చు. ఈ సినిమా అందరూ ఊహించడం అంత రిచ్ సినిమాగా ఉంది కదా, కొరియా వెళ్ళిపోయి చేస్తారంటే అది అంత ఖర్చు అవ్వకుండా లిమిట్లో చేయగలిగాడంటే తన ప్లానింగ్,
తన భయం, భక్తి, ప్రొడ్యూసర్లు బతకాలి, మనతో పాటు ప్రొడ్యూసర్లు 4 డబ్బులు చేసుకోవాలి, అంతేగాని ప్రొడ్యూసర్ని నలిపేసేసి వాళ్ళు స్క్వీజ్ చేసేసి సినిమాలో చూపించి తద్వారా తన పేరు తను కనిపించాలనే ప్రయత్నం చేయకుండా ఆ రకంగా తను ఈ సినిమాని చేశాడు. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నేను అనుకుంటున్నాను యాజ్ ఫర్ యాజ్ ది డైరెక్టర్ ఇస్ కన్సర్న్, ఫిల్మ్ మేకింగ్ ఇస్ కన్సర్న్. అండ్ డేస్ కూడా తక్కువలో చేయగలిగారు. మీరు ఫస్ట్ సక్సెస్ ఇప్పుడు ఈ సినిమా హిట్ అయిన తర్వాత ప్రేక్షకులకు వెళ్ళిన తర్వాత వాళ్ళు అందించిన విజయాన్ని మన విజయంగా కాదు, బిఫోర్ రిలీజ్ ఇట్ సెల్ఫ్ మీరు సక్సెస్ సాధించారు. దీన్ని బడ్జెట్ పరంగా అయితే కానీ లిమిటెడ్ టైంతో మీరు చేయటం కానీ దానికి నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తారు. అండ్ ప్రతి వాళ్ళు ఇలాగే ఆలోచిస్తే కనుక నిజంగా సినిమా సక్సెస్ తగ్గిపోతున్నాయనే దీంట్లో ప్రతి వాళ్ళు కూడా నువ్వు ఇది నేర్చుకోవాల్సినటువంటిది, అమలు చేసుకోవాల్సిన విషయం. ఈ సంవత్సరం నిజంగా ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత బిగినింగ్ ఫిలిమ్స్ మంచి హిట్లు అయినాయి, బాగున్నాయి. కానీ ఆ తర్వాత మళ్ళీ ఈ జూన్, జూలై వరకు సినిమాలు ఏది పెద్దగా హిట్ అవ్వడం చూస్తుంటే సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో అనుకున్నావు. ఈ ద్వితీయార్థంలో బెస్ట్ పెద్ద సినిమా హిట్ అవడంతో ఫాలోడ్ బై మా ఇంటి బంగారం, అలాగే లెనిన్, ఆ తర్వాత చెన్నై లవ్ స్టోరీ, ఇట్లా ఇదిగో ఇప్పుడు ఈ కొరియన్ కనకరాజు. అంటే ఈసారి వండర్ఫుల్ ఆడియన్స్ రారు, వాళ్ళకి ఓటీటీలకి ఫిక్స్ అయిపోయారు. పెద్ద సినిమాలకి, ఈవెంట్ ఫిలిమ్స్కి, అలాంటి వాటికి తప్ప మామూలుగా థియేటర్కి వచ్చి చూసే పరిస్థితి పోయింది. చిన్న సినిమాలు బతికే పరిస్థితి లేకుండా పోయింది అని చాలామంది స్టేట్మెంట్ ఇచ్చేస్తుంటారు. కాదు, కంటెంట్ ఇవ్వగలిగితే, వెరైటీ కంటెంట్ ఇవ్వగలిగితే, ఇలాంటి యంగ్స్టర్స్ అన్నిటినీ మైండ్లో పెట్టుకుని మన కనుక ప్రెజెంట్ చేయగలిగితే కనుక జనం రావడానికి ఉన్నారండి. వాళ్ళు ఒక సినిమా, 2 సినిమాలు పెద్ద చూసిన తర్వాత ఓకే, ఆ తర్వాత సినిమా బాగుంది, ఇది ఎంటర్టైన్ చేస్తుంటే కుటుంబంతో, పిల్లలతోటి థియేటర్కి వెళ్ళి చూస్తారు. ఆ కిక్ ఇంట్లో కూర్చొని చూస్తూ ఓటీటీలో వాళ్ళకి కలగదు, వాళ్ళు బయటకు రావాలని కోరుకుంటారు. వాళ్ళు బయటకు వచ్చి థియేటర్లో సినిమాలు చూసే రేంజ్కి మనం ఏమి ఇస్తున్నాం, వాళ్ళకి ఏం ప్రజెంట్ చేస్తున్నాం అని మనం ఆలోచించగలిగితే కనుక దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇదిగో ఈ సంవత్సరంలో వరుస సినిమాలు వస్తూనే ఉన్నాయి, పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, దాని బడ్జెట్ అంతా అది ఈవెంట్ ఫిల్మా లేకపోతే అనే కాదు, ఒక ప్రేక్షకుల్ని అలరించాలి, హెల్దీ ఫిల్మ్స్ తీయగలగాలి. అందులో ఈ సినిమా ఈ మా హిట్ అనేది మీరు నమోదు చేసుకోవడం, మీ ఖాతాలో వేసుకోవడం అనేది రియలీ అది డిజర్వ్ ఇట్. అండ్ ఈ సినిమాకి పనిచేసేటువంటి ఇతర నటీనటులకు, అలాగే మన కెమెరామెన్గా చెప్పారు సంజయ్, మనోజ్ గారు, అండ్ ఎస్ఐ మనోజ్, మీ గురించి వినాలి, మీరు అమెరికాలో ఉండేవారని. అండ్ ప్లీజ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ అలాగే ఎడిటర్ గారికి, వాళ్ళకి, ఇంక వీళ్ళందరికీ చెప్తుంటే మా తమ్మని ఏంటి అన్నయ్య నా గురించి అక్కడ నా హృదయానికి దగ్గరైన మనిషి. అండ్ అలాంటి తమ లెక్క తమ్మని మళ్ళీ కష్టం అవుతుంది కూర్చొని. ప్లీజ్, ఐ లవ్ యూ మై బాయ్, ఐ లవ్ యూ. తమన్ను ఒక ఎనర్జీ బండిల్ ఆఫ్ ఎనర్జీ అండి. ఎప్పుడో బోరు కొట్టి తమ్మనికి ఫోన్ చేసి ఎలా ఉన్నావు తమ్ముడు, అన్నయ్య ఏంటన్నా చెప్పన్నయ్య వచ్చేయమంటావా, రావు సదా కాసేపు ఇది అని తనతోటి ఇప్పుడు ఈ సినిమా చేయబోతున్నాను. ఆ సినిమా పేరు చెప్పలేదు, చాలా హోల్డ్ చేసుకుంటున్నాను. కొంచెం కూడా వద్దంటవా, ఫస్ట్ లెటర్ ఫంక్షన్కి వచ్చే ముందరే బాబీ చెప్పి మరి పంపించాడు, నేను జాగ్రత్త చూసుకోండి. ఓకే, వాళ్ళకి హింట్ ఉన్నప్పుడు ఆపుకోలేకపోతున్నాను, బలవంతంగా ఆపుతున్నాడు చెప్తాను. ఓకే, ఆల్ రైట్. అండ్ ఇందాక డైరెక్టర్ గారు అన్నట్లుగా మేము ఒక బొమ్మను తయారు చేసావు, దానికి ప్రాణం పోసావు నువ్వు అని. నిజంగా ప్రాణ ప్రతిష్ఠ చేసేటటువంటి అద్భుతమైనటువంటి ఒక టెక్నీషియన్ మనం తమన్. నేను ఇదే మాట అన్నాను, మాకు ఈ సినిమా అన్ని రకాలుగా మేము చేసాము అని. నాకు ఈ మధ్యకాలంలో మేము చేసినటువంటి గాడ్ ఫాదర్ సినిమాలో, అండ్ తమన్ నిన్ను నమ్ముతున్నాను, దీనికి ప్రాణ ప్రతిష్ఠ నువ్వు చెయ్యాలి, దీనికి ప్రాణం పోయాలి, దీనికి ఆరో ప్రాణం నువ్వే అవ్వాలి అని అన్నందుకు ఆ సినిమాలో తను చేసి ఆ బీజిఎమ్స్ అవి అంత అత్యద్భుతంగా ఇచ్చాడు ఆ సినిమాలో. అండ్ దానికి ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా మన రాబోయే కొత్త సినిమా 158 అలాగే అంతా కష్టపడి
కంగారు పడతా అదే ఛాన్స్ ఇవ్వట్లేదు. దానికి ఇప్పుడు టీజర్ రాబోతుంది నా బర్త్డే సందర్భంగా. దానికి ఇది ఆపలేవు నువ్వు, ఇంకా ఏమి చెప్పకుండా అంటే కష్టం అవుతుంది, ఇంకా చిరాకు తెప్పిస్తాను ఎంత. సో టీజర్ అనేది కొల్లి బాబీ చాలా అద్భుతంగా కట్ చేసినాడు. దానికి తను ఇస్తున్న బీజిఎమ్స్ అనేది అదొక లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆ రోజున మీరు వెయిట్ చేయండి. ఆ సినిమా ఆ ట్రైలర్ ఎంజాయ్ చేస్తూ తద్వారా మీరు బాగుంది అంటే అదే మీరు నాకు ఇచ్చే బర్త్డే విషెస్. తమన్ మనస్ఫూర్తిగా ఈ సినిమాలో నీ వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అత్యద్భుతంగా చేసావు, ప్రతిదీ బాగుంది. అండ్ కొన్ని ఎలివేషన్స్ నువ్వు ఇచ్చినప్పుడు అంతా ఇంతగా తను ఒక సాదాసీదా ఒక విలేజ్ బాయ్ నుంచి వాడు ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక కొరియన్ వాడు ఆవహించిన తర్వాత తన స్వాగ్ తన బడి తీసుకోవడం, తన సిగార్ కాల్చడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు వెనకాల నువ్వు కనపడుతున్నావు సైమల్టేనియస్గా. అండ్ అత్యద్భుతం ఇద్దరు పోటాపోటీ పడి మీరు కనిపించిన తీరు, ఆ సీన్ను అత్యద్భుతంగా మేము ఎంజాయ్ చేస్తుంది మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండ్ రియల్లీ ఐ అప్రిషియేట్. ఇక ఎవరి గురించి మర్చిపోయింది క్షమించండి. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. మీరందరూ ఎక్సలెంట్గా చేశారు. కాసర్ల గారు, అలాగే బాయ్ మీరు కూడా. అండ్ అఫ్కోర్స్ మీ గురించి ఇప్పుడే నా యూసఫ్ గారండి, దావూద్ గారు. అండ్ మీరు కూడా వెనక స్క్రీన్ ప్లేలో మీ యొక్క పాత్ర ఉందని విన్నారు. అట్లాగే ఎవరు ఇందాక నుంచి హాసిని ఐశ్వర్య అంటారు. మీరు ఎవరో తెలియదమ్మా, కానీ ఇది అందరూ మీ గురించి మాట్లాడుతున్నారు. మీ ప్రత్యేకత ఏంటో నాకు కాస్ట్యూమ్స్ డిజైనర్. సారీ, ఓకే, మా ప్రొడ్యూసర్ వైఫ్. ఓకే, సో మీకు కూడా నాకు కంగ్రాచులేషన్స్. అండ్ ఈ రోజున క్రేష్ మీరు ముందు నుంచి కూడా మీరు రాజీవ్ రెడ్డి గారి కాంబినేషన్లో మీరు సంస్థ పెట్టడం ఏంటి, దాంట్లో మీరు సినిమాలు తీయటం, మీకు నచ్చింది సినిమా ఎంత పెద్ద హిట్ అయింది ఏంటి అంత కాదు, సినిమాలు చేస్తూ ఉండాలి, మా ప్యాషన్ ఏంటో మీకు తెలుస్తుంది. బట్ ఈ నేపథ్యంలో మీరు అట్లా ధైర్యంతో మీరు ముందుకు అలా వెళుతూ ఉన్న ఈ ప్రయత్నంలో హిట్ అనేది ఇన్విటబుల్, అది ఈ రోజున ప్రూవ్ అయింది. అండ్ నిర్మాతగా రాజీవ్ రెడ్డి గారికి అండ్ ఆయన ఫ్రెండు కో ప్రొడ్యూసర్గా నీకు, అలాగే మరొక ప్రొడ్యూసర్స్గా ఉన్నటువంటి మా కుర్రవాళ్ళు విక్కీ అండ్ యూవి క్రియేషన్స్, వంశీ, వీళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ సినిమా హిట్ అవ్వడం అనేది ఇంతమందిలో ఆనందం కలిగిస్తున్నందుకు ఈ కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద అందరికీ నా హృదయపూర్వక నా సంతోషాన్ని తెలియజేస్తూ నా అభినందనలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఇలాంటి సినిమాలు ఆదరించినందుకు మీ ప్రోత్సాహానికి ఆడియన్స్కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ టీం అందరినీ ఒక్కసారి స్టేజ్ పైకి వస్తే ఒక బిగ్ గ్రూప్ పిక్చర్ ఇచ్చేద్దాం సార్ మీడియా కోసం. సో ఎస్, రితికా గారు ప్లీజ్ వెల్కమ్, వంశీ గారు, కాసల శ్యామ్ గారు, విక్రమ్ రెడ్డి గారు, రాజీవ్ సార్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. క్రిష్ గారిని వేదిక పైకి మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాము. మనోజ్ గారు, డిఓపి మనోజ్ గారు, సత్య గారు, పనీర్ సెల్వం గారు, యాక్టర్స్ అందరూ కూడా మరొకసారి స్టేజ్ పైకి. టీం మాత్రమే రావాలండి, ఓన్లీ ద టీమ్. ఐశ్వర్య మ్యామ్ వెల్కమ్, హార్టీ వెల్కమ్ టు యూ. సుహాసిని గారు వెల్కమ్. రాజీవ్ సార్, పనీర్ సెల్వం గారు, నేను నంజుకోని తింటా, నిమరేస్తానే ఉంటా, నేను నంజుకోని తింటా, కుక్క వేసుకుంటా, నేను నంజుకోని తింటా.
థ్యాంక్ యూ సో మచ్. సార్ వన్ సెకండ్ సార్, వరుణ్ తేజ్ గారు, చిరంజీవి సార్, సార్ క్రిష్ గారు, సార్ ఒక్కసారి మెయిన్ క్రూతో ఒక్కసారి సార్. సార్ యా ఎస్. Thank you so much. Very special thanks to Chiranjeevi sir. Thank you so much for gracing this event. మా ఈ సంతోషాన్ని డబల్ చేయడానికి ఇక్కడికి వచ్చేసినందుకు మరొక్కసారి చిరంజీవి సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఆఫ్ కొరియన్ కనకరాజు. సో థియేటర్స్లో చూడని వాళ్ళు థియేటర్స్కి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మెగా ఫ్యాన్స్. థ్యాంక్ యూ. Zara